హలో అండి అంటున్నది వాణి. లంచ్ తినేసానమ్మా గబా గబా నాకిష్టమైన కూర కదా! చెప్పేస్తా ఇప్పుడు. అమీర్ బాషా హలో అమ్మా అమీర్ బాషా వెల్కమ్ అమ్మా. థాంక్ యూ నాన్న. భోంచేసేసారు కదా మీరు? టీ టైమ్ అయిపోద్ది మీకు. యెస్ మామ్ అంటున్నాడు. నా కొడుకొచ్చాడు చూడండి. నా కొడుకు మా విజయ్ అంటే. ఎలా ఉన్నావు నాన్న తిన్నావా? నా కొడుకు నీస్ తినడు. టమాటా పచ్చడి అడిగేవాడు పాపం. నవ్వుతున్నాడు. హలో! భోజనం చేయిందా అంటున్నది. నేను తినేసానమ్మా, తినేసాను. నాకిష్టమైన కూర. చెప్పేనప్పుడు లైక్ డన్ అమ్మా అంటుంది. ఉమా వంటయిందా లేదా? అవ్వుండదు పాపం బిజీ బిజీ కదా ఈరోజు. ఉమా గారు లంచ్ అయిందా అంటున్నారు. లేదు మామ్ ఇంకా తినలేదా? మరి జాబ్ ఏమన్నా వచ్చిందా? లేకపోతే ఏంటి ఈ మధ్యన నీకుతో మాట్లాడటం కూడా అవ్వట్లేదు నాన్న. ఫస్ట్ లైక్. ఇగో మా శివకు కూడా మన పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టమనమాట. మొబైల్ షాపు, షాప్ నిండా మరి మామూలుగా ఉండదు. లేదండి ఇంకా చేయలేదు. ఏం కూరొండావు ఉమా? వం కూర నా వంకాయ కూర. కాదు చెప్పానా? చేపలు, మామిడికాయి, ఇగురు, ఎండు చేపలు. సూపరనమాట. ఆవురావురమంటే తినేసాను. నాకిష్టమైన కూర. హాయ్ అంజు. హలో అమ్మా. అమ్మా అంజు. ఎలా ఉన్నావు? భోంచేసావా నాన్న అంజు? తిన్నావా అమ్మ? నేను తినేసానమ్మా. ఎండు చేపలు, మామిడికాయ కూరొండాను. ఎంత బావుందో. 4 లైక్ ఇచ్చాడట మా అంజు. థాంక్ యూ నాన్న. లైవ్‌లో వచ్చినోళ్ళందరూ లైక్ చేయండి ప్లీజ్. అవును మా శ్రీ శివ, శివ నా ఛానెల్ లైక్ చేసావు గదా! నువ్వు ఫస్ట్‌లోనే చేసావు గదమ్మా! అవునవును. ఏం కూరమ్మా శివ ఈరోజు? వంకాయ టమాటో కర్రీ అమ్మా. సూపర్ అసల. వంకాయలు ఎండుచేపేసుకుంటే ఇంకా బావుంటది. వంకాయలు లేవు. మామిడికాయ ఏసుకున్నాను. ఎంత బావుందో! మీ అందరిని ఊరిద్దామనే చెప్పలేదు. మా శ్రీని ఊరుతుంది నోరు. కదా! వంకాయ కూర. వంకాయలు ఎండు చేప సూపరుంటది. ఉమాగారి కర్రీ. ఉమాగారి కర్రీ వంకాయ, టమాటా. ఆ టమాటా బదులు మనం ఏం చేస్తాం చేపలేసుకుంటాం. ఎండు చేప. ఎండు చేపలంటే అసలు మామూలుగా ఉండదు గదా! అవునండి శ్రీను గారు అంటున్నారు. సుందర్ సయం గారు. హలో అమ్మ. వెల్కమ్ అండి. సయం గారు. థాంక్ యూ మా లైవ్‌కొచ్చినందుకు. హాయ్ అమ్మ అంటున్నారు. నితిన్, లక్ష్మి. భోంచేసావమ్మా లక్ష్మి ఇంకా లేదా? నాకు చికెన్ పచ్చడి ఉందిగా. ఉంటే ఇంక నేను చక్కగా తినొచ్చుగా. హ్యాపీగా తినేయొచ్చు. ఒక ముక్కేసుకొని అన్నమంతా తినేయొచ్చు చికెన్ పచ్చడి కదమ్మా! హాయ్ ఆంటీ లంచ్ అయిందా? అయిపోయిందమ్మా. జాను. అయిపోయింది లక్ష్మి అయిపోయింది. ఆహ్, ఎవరు అందరూ లైక్ కొట్టండి ప్లీజ్ అంటున్నాడు మా జాను. అందరూ లైక్ కొట్టండి ప్లీజ్. మా అమ్మకి హెల్ప్ చేయండి అంటున్నాడు మా అంజు. ఇంకా లేదమ్మా. మీరు తిన్నారా? నేను తినేసానమ్మా. ఇప్పుడే రాధ లైవ్ పెట్టింది. నేను ఆ లైవ్‌లోకెళ్ళాను. ఇప్పటి వరకు మనోళ్ళంతా అక్కడే ఉన్నారు. ఇప్పుడే వచ్చారు పాపం. తిన్నారో లేదో నేను స్టార్ట్ చేసేసాను. ఉమా తినలేదండి అంటుంది. ఉమాకి పనవ్వదమ్మా ఇంకాని. నమస్తే మమ్మీ. మా దిలీప్ అన్నం తిన్నాకెళ్తాడు ఇప్పుడు నాకు తెలుసు. శివ వచ్చాడు చూడు. శివ నా కొడుకు. లక్ష్మి గారు హాయ్. ఎప్పటినుంచో నా కొడుకు. శివ. విజయనగరమా? శివ నీది ఎక్కడ? వైజాగ్ కాదు విజయనగరమా? ఎక్కడమ్మా? చెప్పొకసారి. హాయ్ దిలీప్ గారు అంటున్నారు అంజు. దిలీప్ బాయ్ చెప్పు. రౌడీ అంజీ గారు నమస్తే అంటున్నాడు దిలీప్. తిన్నారా దిలీప్ గారు? శివ ఎళ్ళిపోయావా? నా కొడుకుకి నేనంటే ఎంత ఇష్టం చెప్పనా? ల్యాప్‌టాప్ మీద మా ఫ్యామిలీ ఫోటో పెట్టుకుంటాడనమాట. అంత ఇష్టం నేనంటే నా కొడుక్కి. లంచ్ అయిందా శ్రీను గారు? శివ ఒకసారి రా. లైవ్‌లో ఉన్నావమ్మా? ఒకసారి కామెంట్ పెట్టు. లంచ్ అయిందా శ్రీను గారు అంటుంది లక్ష్మి. మీరు తిన్నారా అంజు గారు? నేను తిన్నాను అంటున్నాడు మా దిలీప్. దిలీప్ అప్పుడే తినేసావా? అమ్మ కోసం తినేసాడు కదా! ఓకే. థాంక్ యూ. అమ్మ మళ్ళీ అలుగుతదని కొడుకుల మీద. అలగనులే అమ్మా. మీరంటే ఇష్టం నాకు. శివ ఎక్కడున్నావు? ఒకసారి లైవ్‌లోకొత్తావా? శివ ఏమన్నా ఒకసారి లైవ్‌లోకి రా నాన్న. కూడా తిన్నారు దిలీప్ గారు అంటున్నాడు అంజు. నేను కూడా తిన్నానంటున్నాడు. లైవ్‌లో ఉన్న వారందరూ భోంచేసారా?
లైవ్లో ఉన్నవారా అమ్మ శివ వచ్చాడు చూడండి. నా కొడుకు అనమాట దిలీపు. నేను శివ అంటాను. వీడి పేరు నాకు వెంకట విజయ్ అంటే ఎవరో అనుకున్నాను అన్నాను నేను. నీ ఊరి పేరు మచిలీపట్నం కదా, ఓకే. ఊరు గుర్తు రాలేదు చూడు. లైవ్ చేస్తుంటే ఏమి గుర్తుంటలేదమ్మా. శ్రీ వెంకట విజయ్ గారు నమస్తే గారు. నా కొడుకు లక్ష్మీ నరసింహారావు గారు అమ్మ అంటున్నారు. అమ్మ నా పచ్చళ్ళలో ఇష్టమని తినేవాడమ్మా. అప్పట్లో పంపించేదాన్ని, పాపం ఇప్పుడు మానేశాను. రండి రండి అక్కయ్య గారు, మీ గురించే తలుపు తీసించారు. మా మా అక్క వచ్చింది ఈరోజు. రండి రండి రండి, వెల్కమ్ వెల్కమ్. ఇలా కూర్చోండి. ఎలా ఉంటుంది రండి, ఇంటికోసమే. మీరు కుర్చీలో కూర్చుంటారా? అలా కూర్చోండి. కనపడతారా? కనపడండి, ఇలా రండి. అలా కూర్చోండి, కనపడతారు. మా అక్క వచ్చారు, మా అక్క. అరుగారు గారు 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 హాయ్ చెప్పండి అందరికీ. నాకులాగే చాలా స్పీడ్ గా ఉంటారనమాట. ఫోన్ పడిపోయింది. నితిన్ హాయ్ శివ గారు అంటున్నారు. అంబో చాలా మంది వెళ్ళిపోయారు. హాయ్ అమ్మ అంటున్నారు. నితిన్ హాయ్ ఆంటీ. ఎక్కడ మీది? మాది ఈస్ట్ గోదావరి అమ్మా, ఆంజనేయులు. మాది ఈస్ట్ గోదావరి. ఇంకో ఈ అక్క నా ఫ్రెండ్ అక్క అన్నిని. నేను ఇలాగ మీరు పాట పాడాలి రెండు అనగానే వచ్చేసారు అనమాట. మంచి ఎండ, నా ఇల్లు కొంచెం దూరమే అయినా సరే వచ్చారు. థ్యాంక్ యూ. హాయ్ అక్కయ్య అంటున్నారు బొమ్మ. ఈ అక్కకి అందరూ హాయ్ చెప్పండి. మీ పేరు చెప్పండి. మీ పేరు రమణమ్మ గారు అని చెప్పినా? రమణమ్మ గారు అక్క పేరు. ఏ పేరు అసలు పేరు? బలుసు వెంకటరమణమ్మ. రమణమ్మ గారు, బలుసు వెంకటరమణమ్మ గారు అని చెప్పాలంట. అదిగా చూసా. బాగున్నారా అంటున్నారమ్మా. అన్నారు రాక్స్ అన్ని మర్చిపోయి వెళ్ళిపోతున్నాయి అంత. హాయ్ శివాస్ తిన్నారా అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ అంటున్నారు. శివ ఎవరన్నా మర్చిపోయినా సారీ సారీ సారీ. శ్రీనివాస్ జోగు హలో అమ్మా, భోంచేసావా శ్రీనివాస్? రమ్మ అమ్మ మీకు గారు అని చెప్తున్నారు. పాట పాడతారు ఇప్పుడు మీకు అందరికీ నానాక. హాయ్ రమణమ్మ గారు అంటున్నది లక్ష్మి. అన్నం తిన్నారా? ఏం కూర? హాయ్ ఉమ్మ గారు అంటున్నాడు. సాయివాస వచ్చింది. ఎలా అమ్మ సాయివాస? బాగున్నారా అమ్మా? బాగున్నాను నాన్న. అంజు మిమ్మల్ని అడుగుతున్నారు. బాగున్నానని చెప్పండి. పాటలు పాడతారు, మామూలుగా పాడరు. అక్కయ్య గారు భజన నేర్చుకుందాం అనమాట మేము అందరం కలిసి. జయ శ్రీకృష్ణ అంటున్నారు. మనీష్ అలే కదమ్మా. థ్యాంక్ యూ నాన్న. వచ్చిన వాళ్ళందరికీ ఎవరన్నా మర్చిపోయినా ఏమనుకోద్దు. నన్ను మర్చిపోయారు అక్క. లేదమ్మా తమ్ముడు, నిన్న నీ ఛానల్కి వచ్చి నేను మెసేజ్ పెట్టాను. ఛానల్లో కాదు, యూట్యూబ్లో. తమ్ముడు చెల్లెలకి ఏమన్నా, అక్కకి ఏమన్నా గిఫ్ట్లు ఇవ్వలేమని భయపడి ఉంటారు. భోజనం చేశారా అమ్మ అంటున్నారు అంజు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటుంది ఉమా. శ్రీనివాస హాయ్ రా అంటున్నారు. తిన్నారా? ఇవాళ మా సహస్ర పుట్టినరోజు. నా ఛానల్లో చెప్పొద్దేంటి? హలో అమ్మ సహస్ర, ఎక్కడున్నారా నువ్వు? ఇంకా స్కూల్ నుంచి రాలేదా? హ్యాపీ బర్త్డే టు యూ తల్లి. నీకు 200 ఆరోగ్యంగా ఉండి మంచిగా చదువుకొని బాగుండాలని కోరుకుంటున్నానమ్మా. రామదాస్ గారు నమస్తే. మిమ్మల్ని ఎలా మర్చిపోతాం కదా? ఎలా మర్చిపోతాం అమ్మా? హాయ్ పెద్దమ్మ, ఎలా ఉన్నారు అంటారు మిమ్మల్ని. బాగున్నాం బాబు. ఎస్వివి శ్రీనివాస్. పద్మావతి ఎలా ఉన్నావు? భోజనం అయిందా లేదమ్మా పద్మావతి? సాయివాస షార్ట్. బావా తినాలి, బాగా తినాలి కదా. అవునమ్మా పాపం. మమ్మీకి నమస్కారాలు, మీకే పెద్ద మమ్మీకి నమస్కారాలు. ఎస్పీవి హాయ్ అమ్మా సిస్టర్ అంటున్నారు. ఎస్పీవి హాయ్ అక్క అంటున్నారు. శివాజీ గణేష్ హలో అమ్మా తమ్ముడు. భోజనం చేశారా? అందరూ భోజనాలు చేశారా? ఉమా గారు చూసి నేర్చుకోండి. ఎంత లైవ్కి వచ్చారో. పెద్దమ్మ గారు మీ కూడా లైవ్ చెయ్యండి అంట. ఓ ఉమానా చేయమందాం. ఎస్వివి గారు నమస్తే అంటున్నారు. దిలీప్ తమ్ముడు జై శ్రీరామ్ అంటున్నారు. రాముడు పాట పాడతారమ్మా ఈరోజు తమ్ముడు. ఆంటీజీ నమస్తే అంటున్నారు. మా శివ మనీష్ ఇది ఎవరండి అంటున్నారు. కిషోర్ ఈవిడ మా అక్క. కిషోర్ ఈవిడ మా అక్క అమ్మా. కలిసి భజన నేర్చుకున్నాం. భజన నేర్చుకున్నాం, గుడికి వెళ్తాం. ఇప్పుడు సాయంత్రం కూడా గుడికి వెళ్తున్నాం. చెప్పేశాను ఇప్పుడే. సాయంత్రం ఆంజనేయ స్వామి గుడిలో భజన ఉంది, మేము వెళ్తున్నాం అనమాట. హాయ్ అండి శ్రీలత. సాయిలత అంటుంది. లైవ్ లో కొత్తగా చూస్తున్న వారు మీది ఏ ఊరండి? మాది చెల్లూరేనమ్మా, చెల్లూరే. సాయిలత ఈ అక్కగారు కూడా మా ఇంటికి కొంచెం దూరం అయినా వచ్చారు. హలో అమ్మా శివ. ఏంటి నాన్న నువ్వు
నువ్వు మన పార్టీ నెగ్గాక నువ్వు అసలు కనపడట్లేదు నాకు. తూర్పుగోదావరి జిల్లా చెల్లూరు. మాదా శ్రీలతకు తెలుసమ్మా, నేనెవరో తెలుసు. శ్రీలత అక్కమాట గారు నమస్తే, వెల్కమ్ టు శ్రీలత అక్కమాట గారు నమస్తే, వెల్కమ్ టు అవునా అక్కమాట గారు ఉందా? చూడలేదు అయితే. ఓం నమో వెంకటేశాయ అంటుంది ఓమ. పాట పాడండి. పాడండి అక్కయ్య గారు. మొదలెట్టండి. తీయండి పుస్తకం. ఉన్నాడా మా తమ్ముడు రామదాస్ తమ్ముడు ఉన్నాడా? మౌనిక కిషోర్ నమస్తే, వెల్కమ్ టు లైవ్. కల్కి హలో అమ్మా కల్కి. దిలీప్ కుమార్ గారు అంటుంది మా పద్మావతి. అందరికీ ఛానల్ ఉన్నాయి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోండి. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. పాడండి, పాట పాడండి. పుస్తకం తెచ్చారా? నా పుస్తకం ఇప్పుడు ఇక్కడ ఉంటుంది, నేను ఒక రోజు పాట పాడను. పాట పాడతారు. రామదాస్ తమ్ముడు ఉన్నారా? లైక్ కొట్టాలి ఫాస్ట్గా అంటున్నాడు మా శ్రీను. అమ్మ భోజనం చేశారా? నేను చేస్తానమ్మా, చేస్తాను. పద్మావతి నువ్వు తిన్నావా? బాబు ఎలా ఉన్నాడు? ఇగో ఈ అక్కయ్య గారు, నేను అండి మీరు పాట పాడాలంటే ఎక్కడ దూరం అయినా సరే ఎండను వచ్చారమ్మా. చాలా గ్రేట్ అసలు. చాలా ఇష్టం, పాట అంటే ఇష్టం ఇవిడికి. చాలా బాగా పాడతారు. మేము భజనకి వెళ్తున్నాం సాయంత్రం. భజన స్టార్ట్ చేయండి. అలాగే ఆగండి. శ్రీలత గారు అక్క మాట కొత్త ఛానల్. ఓకే అవునా? సాయిలత అక్క మాట కొత్త. అవునా? నిజమే, అక్క మాట అని వచ్చింది. నిజమే, చూడలేదు నేను. ఈ అక్క వేరు అక్క వేరు. నిజమే, అవునమ్మా శ్రీను. సారీ అంటే శ్రీలత ఇంకొక అమ్మాయి ఉంది కదా, ఆవిడ అనుకున్నాను. యాప్ ఆప్కా సే హో. మాది ఈస్ట్ గోదావరి అమ్మ. కాకినాడకి రాజమండ్రికి మధ్యలో ఉంటాము. శ్రీను తిను లేట్ అయిందిగా అంటున్నాడు. సాయివాస తెల్లదా ఇంకా? నేను తినే తల్లి తినేయమ్మా. రాయవరం మండలం చెల్లూరు. మాది రాయవరం మండలం చెల్లూరు. అది అడ్రస్ అక్క చెప్పారు. పవన్ అను. హలో మా పవన్. హాయ్ అక్క. సాయివాస తిను తల్లి. సాయివాస తిను. బాగా బాధపడుతున్నాడా? ముందు అన్నం తినాలి. ముందు భోజనం చేసేసాక అప్పుడు అత్తమ్మ లైవ్ రావాలి. హాయ్ మేడం గారు, భోజనం చేశారా అంటున్నారు. ఫ్యామిలీ విలేజ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. భోజనం చేశానమ్మా, మీరు చేశారా? పావని హాయ్ ఆంటీ అంటుంది. పావని హలో అమ్మా, వెల్కమ్ రా. మా లైవ్ కొత్తగా వచ్చినట్టున్నారు. లైక్ చేయండి ప్లీజ్. పవన్ నన్ను ఏంటో పెట్టింది నాకు ఏం తెలట్లేదు. మనీష్ ఏపీ అని చెప్తున్నావా? ఓకే చెప్పారు. రాయవరం మండలం చెల్లూరు అని. ఎస్వివి హాయ్ పవన్ గారు అంటుంది. రాధా హాయ్ ఆల్ అంటుంది. రాధా పవన్ నన్ను రావాలా? రా పాట పాడండి మీరు. హాయ్ ఆంటీ. నువ్వు చదువుది కానీ పాట పాడతారు అక్కయ్య గారు. వచ్చాయి రాధా. ఎంపీ కావలసి హాయ్ రాధక్క అంటున్నారు. వినాయక పాట పాడండి. ప్రభో ప్రభువరా విఘ్నేశా దయా తిలకరా గణనాదా మా తొలి పూజ నీకేరా మా వందనాలు అందుకోరా ఓ విఘ్నరాజా దయ తల్లికి అరుడైతివి గణపతి కుడుములు పాయసం ప్రేమతో నీ కొసగితి ధూపది పాలతో నీకు పూజలు చేసిది రారా విఘ్నేశ రారా గణేశ దయా తిలకరా గణనాదా ఏకమైన తలచిన నిన్నే స్మరింతుము ముందుగా పూజ చేసిన నిండుగా నిన్నే పలకరింపుల ధనమ్మకి నమస్కారములు. పరిచయ వేదికల లైవ్ కి విచ్చేసిన పెద్దమ్మ గారికి ప్రణామములు అంటున్నారు వెంకీ బ్రో. హాయ్ 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 అండి, బాగున్నారా? జ్ఞానచంద్ర గారు ఇంకా లేడీ దిలీప్ గారు ఇంటికి వెళ్తున్నా అంటున్నారు. ఉమా ఉమా సార్ పెద్ద మమ్మీ సాంగ్ సూపర్ అంటున్నారు దిలీప్ బ్రో. డ్రమ్స్ ప్లేయించి థ్యాంక్స్.
సుబ్రహ్మణ్యం గారు దిలీప్ వచ్చారు బ్రో కదా, ఉమా థ్యాంక్ యూ అక్క అండి, థ్యాంక్ భోజనం యూ. చేశారా అంటున్నారు. రాధా హాయ్ రాధా గారు భలే అంటున్నారు జ్ఞానచంద్ర గారు. ఎస్టీవీ బ్లాగ్స్ హాయ్ రాధా సిస్టర్ అంటున్నారు. హాయ్ అండి ఎస్టీవీ బ్లాగ్స్. రామా ఈ పాట ఉంటే నేను ఎక్కడ చదువుతా? మౌని కిషోర్ మీరేమైనా పాడే వాళ్ళ అడిగేది ఇప్పుడు? మౌని కిషోర్ గారు అమ్మాయిని అడిగేదా? మనోములన్నీ పండినాది రామయ్య తండ్రి, సాయిరాజ్ సూపర్ అమ్మా అంటున్నారు. ఉమా రామయ్య తండ్రి, దిలీప్ అంటున్నారు. మనోములన్నీ గణేష బ్లాగ్స్ హాయ్ అమ్మా రామయ్య అంటున్నారు. తండ్రి, మా స్వామి వెండి గణేష రామయ్య తండ్రి. పిఎస్ ఎంటర్టైన్మెంట్ ధనలక్ష్మి గారు అందరూ బాగున్నారా అండి అంటున్నారు. శివుని ఇల్లు ఒక గణేష బ్లాగ్స్ హాయ్ అక్క. హాయ్ గణేష. సాయి లత అక్కమాట సత్తుపల్లి మాటి బ్రాహ్మణ వంటలు సాంగ్ బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ సాయి లత అక్కమాట. దిలీప్ అక్క పెద్ద మమ్మీ కూడా వచ్చింది లైవ్ లోకి. ఆ కథలు చెప్పుకుంటేనే ఫ్యామిలీ దిలీప్ గారు బాగున్నారా అంటున్నారు. లక్ష్మి అమ్మ పాట బాగా పాడారు అంటున్నారు. బాగున్నారా? నేను ఎలా తయారు చేయాలో మీకు విలేజ్ ఫ్యామిలీ అంటున్నారు. శ్రీను బ్రో నమస్కారం చెప్తున్నారు. విలేజ్ ఫ్యామిలీ హాయ్ దిలీప్ కుమార్ గారు నేను ఎలా తెలుసు మీకు అంటున్నారు. ఓకే ఓకే పాట కాదు మాట. ఓకే నా వాయిస్ అర్థం కావట్లేదా? ఉమా గట్టిగా నమస్కారం చెప్తున్నారు. వాయిస్ గట్టిగా రావట్లేదు రాదు. నాదా సాంగ్ గ్యాప్ లో చదవమంటున్నాడు. మేము సాంగ్ తర్వాత మళ్ళీ ఇంకోటి పాడతాం. ఇంకో పాట తీసుకుంటాను. మౌని కిషోర్ కమెంట్ చదివే వాళ్ళు ఎవరు? నేను నేను చదివేది సమాధానం చెప్పేది అమ్మ. సాంగ్ సూపర్ అంట. మేము భజన నేర్చుకున్నాం అన్నారా? మీరు ఎవరోనే పాటన్నా పాడండి నేనన్నా చదువుతా. ఇగో మా పుస్తకాలు ఇవి ఎన్ని బైబిల్ ఉన్నాయనుకున్నావు మాకు. మీరు పాట పాడితే నేను చదవను, వాళ్ళు వినాలి కదా. అవునవును ఇప్పుడు చదువు. ఓకే ఉమాసిస్ సూపర్ అని చెప్తున్నారు. ఉమాసిస్ రౌడీ అమ్మా బాగుంది అమ్మా అంటున్నారు. హాయ్ రాధా సిస్టర్ ఎక్కడ ఉంటారు సిస్టర్ అంటున్నారు. నేనన్నా మాట్లాడతా. ఈ సోదరి ఎవరు? మా అక్క. ఇంకో అమ్మ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అమ్మా. మేము భజనలో ఫ్రెండ్స్ అన్నమాట. భజన కోలాటం నేర్చుకోలేదు కానీ వచ్చేవారు. పాట పాడింది వెంకటేష్ పతిన హాయ్ అండి ధనలక్ష్మి గారు అంటున్నారు. హాయ్ చెప్పు వెంకటేష్ గారికి. హలో అమ్మా. హలో మా వెంకటేష్ వచ్చాడు. హలో అమ్మా వెంకటేష్ గారు బాగున్నారా? ఉమా నమస్కారం చెప్తుంది. రాధకు అప్పచెప్పేసి ఇవాళ చదువుతుందని మేమిద్దరం పాటలు ఇవ్వాల. శ్రీను బ్రో సాంగ్ కి గ్యాప్ లో చదువు అంటున్నారు. మీరన్నా పాడండి నేనన్నా మాట్లాడతా. గోలగా ఉంది. నాగమణి చుండ్రు సాంగ్ సూపర్ అంటుంది నాగమణి. చక్క మీ పాప గారా? అవునండి నేను అమ్మ డాటర్ ని, సెకండ్ డాటర్ ని. శ్రీను పిఎస్పికే మదర్ అండ్ డాటర్ అని చెప్తున్నారు. శ్రీను బ్రో నక్క ఆంజనేయులు అమ్మ పాత పాటలు ఒక పాట పాడండి అంటున్నారు. వెంకీ బ్రో తనమ్మ ఈ సోదరి ఎవరు? వెంకీ బ్రో ఆ సోదరి అమ్మ వాళ్ళ ఫ్రెండ్. నేను మీకు తెలుసు కదా. సాయి లత అక్క మాట. రాధా గారు ఎక్కడ? నాది హైదరాబాద్ అండి సాయి లత గారు. మౌని కిషోర్ రాధా గారు అంటే మీరేనా అంటున్నారు. అవునండి ఇట్స్ మీ రాధా. ఉమాసిస్ వెంకీ గారు నమస్కారం అంటున్నారు. శ్రీను బ్రో చిన్నమ్మ పెద్దమ్మ అంటున్నారు. వెంకటేష్ బతిన ఫైన్ అండి అంటున్నారు. కల్కి బ్రో హాయ్ రాధా సిస్టర్ అంటున్నారు. హాయ్ కల్కి బ్రో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెల్కమ్ టు అమ్మాస్ లైవ్. ఇట్స్ నాట్ మై లైవ్ అమ్మాస్ లైవ్. శ్రీను బ్రో సాయి లత గారు హైదరాబాద్ అని చెప్తున్నారు. నితిన్ లక్ష్మి రాధక్క లంచ్ స్పెషల్స్ ఏంటి? ఈ రోజు నా స్పెషల్స్ పప్పు, నెక్స్ట్ మునగాకు ఫ్రై, అరటికాయ ఫ్రై. వెంకటేష్ బతిన మీరందరూ ఎలా ఉన్నారండి అంటున్నారు. మేమందరం బాగున్నామండి. వెంకటేష్ గారు మీరందరూ బాగున్నారా?
శ్రీను బ్రో, కిషోర్ గారు యెస్ అంటున్నారు. మహేందర్ రెడ్డి హూ అంటున్నారు. హాయ్ మహేందర్ రెడ్డి గారు. గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. వెల్కమ్ టు అమ్మాస్ లైవ్. లక్ష్మి అమ్మ పాట బాగా పాడారు అంటున్నారు. అవును. అవును సిస్టర్. థ్యాంక్ యూ సునీత హాయ్ సిస్టర్ అంటున్నారు. సునీతకి హాయ్ చెప్పమ్మా. సునీత వచ్చారు, చూసారు శివాజీ సునీత. గణేష్ నమస్కారం అండి రాధా గారు అంటున్నారు. హాయ్ అండి గణేష్ గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్‌నూన్. మహేందర్ రెడ్డి గారు హలో అంటున్నారు. హలో చెప్పమ్మా మహేందర్ రెడ్డి గారికి. రారక్క మహేందర్ రెడ్డి గారికి హలో చెప్తున్నారు. రెడ్డి గారు ఏం రెడ్డి గారు? మహేందర్ రెడ్డి గారు. మహేందర్ రెడ్డి గారు హలో అమ్మా. ఇవాళ మా రాత చదువుతుంది, మేమిద్దరం ఏమో పాటలు పాడతాం. మేమిద్దరం మా అక్కయ్య గారు వచ్చారు. గంటా మోహన్ గాంధీ హాయ్ అండి బాగున్నారా అంటున్నారు. హాయ్ అండి బాగున్నామండి. అమ్మ రిప్లై కూడా నేనే చెప్పేస్తున్నాను. వరలక్ష్మి బతుల హాయ్ అంటుంది. వరలక్ష్మి బతుల తరపు నుంచి చాలా మంది ఉన్నారు. హాయ్ చెప్పక్కడ. హలో రామారెడ్డి గారు. హలో అండి రామారెడ్డి గారు. పాదావందనం కువైట్ నుంచి అంట. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. పక్కన ఉన్న శబరి సునీత భోజనం చేస్తారా సిస్టర్? రాధా సిస్టర్ నేను లంచ్ చేసి వచ్చాను. అమ్మ వాళ్ళ సిస్టర్ కల్కి రాజు గారు ఏదో జాతరలో తప్పిపోయిన ఫీలింగ్ వస్తుంది అమ్మ ఈ హడావిడికి. కరెక్ట్ నేను అదే చెప్తాను. అమ్మ మాట్లాడేస్తుంది, నేను మాట్లాడేస్తున్నాను, వాళ్ళు పాటలు పాడేస్తున్నారు. గోల గోలగా ఉంది కదా, గ్యాప్ ఇయ్యట్లే అమ్మ. సాయిలత అక్క మాట. సత్తుపల్లి తెలుసా అండి? నాకు తెలియదండి సాయిలత గారు. కల్కి గారు నమస్కారం అంటున్నారు. శ్రీను ఆల్ ట్రైలే. పివి వెంకీ రాధక్క అంటే మీరేనా? అవును వెంకీ బ్రో, మీరు నా లైవ్ కి రావట్లేదు. నేను మార్నింగ్ 12 o'clock పెట్టాను లైవ్ ఈ రోజు. అసలు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లేరు. చేసుంటే నేను ఎవరో తెలుసుండేది. కల్కి రాజు గారు సత్తుపల్లి తెలుసు అండి నాకు అంటున్నారు. నేను విన్నానండి శ్రీలత గారు, బట్ నాకు ఎగ్జాక్ట్ గా లొకేషన్ ఐడియా లేదు. శ్రీను బ్రో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంటున్నారు. మల్లికార్జున మామిడి అమ్మ గారికి స్వాగతం సుస్వాగతం అమ్మ బాగున్నారు అంటున్నారు. మల్లికార్జున గారికి హాయ్ చెప్పు. హలో అమ్మా. మల్లికార్జున గారు హాయ్ అని చెప్పాలి. హలో గారు. మల్లికార్జున గారు హలో అమ్మా. హాయ్. రమాదేవి హలో. ఎంఎస్కే హలో అమ్మా. అప్పుడు హాయ్ చెప్పు. రామారెడ్డి హ్యాపీ. అవునమ్మా. మాట్లాడి నేనన్నా మాట్లాడతా. నువ్వు చదువు. నువ్వు మరి మాట్లాడేస్తున్నావు, నువ్వు అన్ని చదివేస్తున్నావు, ఇంకెందుకు నేను చదవడం. హాయ్ అమ్మ. హాయ్ అక్క. మీకు మీరు చూపించే విమానం పాదాభిమానం కువైట్ నుంచి. వెంకటేష్ బతిన అమ్మ పక్కన ఉన్న ఆల్రెడీ చదివేసిన ఇవన్నీ. శ్రీను బ్రో ఫాస్ట్ గా చదవాలి. నువ్వు ఫాస్ట్ చదవాలి. మరి నేను ఎక్కడ ఉన్నా గోల గోల గోల. అంజీ అమ్మ వచ్చేసా అంటున్నారు. నేను లాస్ట్ కి వచ్చేస్తాను. అలాగే ఆడబిడ్డల పైన వెంకీ వావ్ రాధక్క సారీ వాయిస్ లో నాకంటే చాలా చిన్నవారు కాబట్టి మీరు నాకు చెల్లెలు అంటున్నారు. పర్వాలేదండి బ్రో సిస్టర్ అని పిలుచుకుందాం, ఏముంది అక్క చెల్లి అని అనుకోబడలా. రమాదేవి 24th లైక్ అంట. 37 పీపుల్ లైవ్ లో ఉన్నారు కానీ మెసేజ్లు చేయట్లే. నేను లేట్ చదువుతున్నానా, నేను చాలా స్పీడ్ గా చదువుతా. శ్రీనివాస్ జోగు సూపర్ అంటున్నారు. థ్యాంక్ యూ అండి. శ్రీను రన్నింగ్ అంటున్నారు. రన్ చేస్తున్నారు, ఆల్రెడీ రన్నింగ్ లోనే ఉన్నా. ఉమాసిస్ రాధా గారు సీనియర్ అక్కడ. ఎస్ ఎస్. తిరుమలేష్ బండి చాలా బాగుంది చూడడానికి. థ్యాంక్ యూ తిరుమలేష్ గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. శ్రీనివాస్ జోగు మీరు తిన్నారా అమ్మ? లంచ్ చేసేసి కూర్చున్నాం అందరూ. హాయ్ అక్క నమస్తే అంటున్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. వాటర్ బాటిల్ అమ్మా. వాటర్ బాటిల్ ఇవాళ రాధా డ్యూటీ చేసింది. రాధా సిస్ మీరు బాగున్నారా సిస్? తిన్నారా సిస్? నేను తిన్నాను లంచ్. మీరు తిన్నారా? ఎంఎస్కే అమ్మ ఎలా ఉన్నారు అంటున్నారు. రాధా మీ బాగున్నారా సిస్? తిన్నారా? ఎంఎస్కే అమ్మ ఎలా ఉన్నారు? శ్రీను బ్రో రాధా కూడా ఎవరు ఎట్లా పిలిచారని పలుకుతాం. హాయ్ అండి శ్యామ్ గారు.
శ్రీనివాస్ యేసుబాబు జోగు గారు వచ్చారు. మై యేసుబాబు ఆఫీస్ గారు. లంచ్ టైం అమ్మ. మన యేసుబాబు గారు కాదు. లంచ్ ఏంటండి శ్రీనివాస్ జోగు గారు? యేసుబాబు పాడండి, కురపాటి. పాడండి. హాయ్ అండి యేసుబాబు గారు. అన్నవరం మీరు ఎక్కడి నుంచి? అయిపోయింది. శ్రీను బ్రో స్టార్ట్ సాంగ్. పాడండి. అన్నవరం ఒక పాట వేసుకోండి. అన్నవరం సత్యనారాయణ అలా కొండపైన వెలసిన గోవర్ధన పాపం సత్యనారాయణ అలా కొండపైన వెలసిన గోవర్ధన పాపము చేసి నీవు ప్రార్థనల్ని చేసిన మోసము మానలేక కట్టిన పుణ్యము రాదులే పూజలు చేసిన పుణ్యం రాదు పూజలు చేసిన పాపములు ఎందుకు చేసినా అనమాట అర్థం. ప్రసాదాలు పంచుకున్న పాపాలు సూపర్ సాంగ్స్ అట. నిలకడలేని మనసు నీళ్ళలో మునిగిన కోపము మానలేక కొండలైన ఎక్కిన బుర్రలు బొరిగిన బుద్ధులు మారున బుర్రలు బొరిగిన బుద్ధులు మారున నామాలు పెట్టిన కోమాలు మారున అంటే అన్నవరం సత్యనారాయణ అలా కొండపైన వెలసిన గోవర్ధన అన్నవరం సత్యనారాయణ అంతే. ఇష్టం లేని వాళ్ళు లైవ్ లోకి రానవసరం లేదండి. థ్యాంక్స్. చాలా మంది మెసేజ్ చేశారు. శ్యామ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి శ్యామ్ గారు. మీరు ఎక్కడి నుంచి? అందరికి నచ్చిందా? థ్యాంక్ యూ. శ్రీనివాస్ జోగు అమ్మ రాధా యువర్ డాటర్ అంటున్నారు. థ్యాంక్ యూ. అవునండి నేను అమ్మ వాళ్ళ డాటర్ నే. చాలా బాగా పాడుతున్నారమ్మా. బాగా పాడతారు అక్కయ్య గారు. సిస్ మీ లైవ్ కి లైవ్ ఉన్నదా సిస్టర్? అవును అంజు నా లైవ్ ఉంది. నేను మధ్యాహ్నం 11:30 to 12 ఆ టైం కి స్టార్ట్ చేస్తాను. ఇవాళ నుంచే డైలీ చేస్తున్నాను అంజు నేను. యేసు బాబు హౌ ఆర్ యూ టుడే? వి ఆర్ ఫైన్ టుడే. మీరు బాగున్నారా యేసు బాబు గారు? భద్రాచలం నుంచి అంట. నమస్తే అమ్మా. శ్యామ్ గారు తిన్నారా మేడం? తిన్నారండి. అమ్మ తినేసే లైవ్ లో కూర్చుంటుంది. శ్రీను బ్రో వాటర్ తాగు ఈ గ్యాప్ లో రాధా నాకు దాగి వేసినప్పుడు తాగేస్తాను బ్రో. నేను అసలు తాగను. అనురాగ్ శ్రీను బ్రో డ్రమ్స్ వాయిస్తున్నారు మీ సాంగ్ కి. అవునా? ఇంకా బాగా పాడతారు. ఆ డ్రమ్స్ ఉంటే ఇంకా బాగా పాడతారు. హార్మోని గాళ్ళకు మొత్తం 3 కలిపితే వచ్చేది 5లో వచ్చేది అనమాట. బాగా ఫాస్ట్ గా వచ్చేది. సౌండ్ బాక్సులు ఇంకా అక్కర్లేదు అనమాట. అంత బాగా. రౌడీ అంజు అడుగుతారు మీ లైవ్ లోకి రావాలంటే ఎలా రావాలి సిస్టర్ అంటున్నారు. నాది నేను మెసేజ్ చేస్తాను రౌడీ అంజు. నీకు ఛానల్ ఉంటే అమ్మ లైవ్ అయిన తర్వాత వచ్చి నేను నీ దానిలోకి వస్తాను. శ్రీనివాస్ జోగు సూపర్ సాంగ్స్ అంటున్నారు. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. శ్యామ్ సుందర్ గారు సూపర్ అమ్మ అంటున్నారు. అక్క అంజనేయ మేము ఎప్పుడో నేర్చుకున్నాం ఏమో అలా గుర్తు చేసుకుంటున్నాం. ముసలోళ్ళం కదా. చాలా బాగా పాడారు అమ్మమ్మ గారు అంటుంది జ్యోతి. వెంకటేష్ ఎలా ఎకరిస్తున్నాడు నన్ను. బామ్మలు అంట బాగా పాడుతున్నారంట. గాన కచేరీ అంట. ఏం పాట పాడారు మళ్ళీ అంట. మళ్ళీనా ఏదో పాడాం. చివరికి భగవంతుడు కూడా ఒక తల్లి గర్భం నుండే పుట్టాలి అని తప్పు చేసిన వారు ఎప్పుడు తెలుసుకుంటారో. అంతే కదమ్మా. రేమో నిజంగా తెలుసుకోరా వాళ్ళకి రాదు. అది వెంకటేష్ బ్రో గాన కచేరీ జరుగుతుంది ఇక్కడ చెల్లూరులో. గాన కచేరీ హైదరాబాద్ నుంచి చదవడం. ఎప్పుడు చెప్పింది మీకు? అది చెప్పేనా? ఎండు చేపలు మామిడికాయ కూర ఎంత బాగుందనుకున్నా. తినేసా. అన్నవరం సత్యనారాయణ సాంగ్ అంతే కదమ్మా. అన్నవరం సత్యనారాయణ మొదలెట్టారంటే ఆఖరు మా అక్కయ్య గారు. చాలా ఇష్టం భజన అంటే. బాగా పాడతారు. శ్రీనివాసంగా ఉందా పాడండి. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద హరినారాయణ గోవింద భజనారాయణ గోవింద 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 రాజా గోవింద హరిహర విఠల గోవింద విఠల అలాగేనమ్మా. పాండురంగ గోవింద పండరినాథ గోవింద
అన్ను పాడతాను ఇప్పుడు. వేణుగోపాల గోవింద రమణాంటి గారు బాగున్నారు. గోవింద రమణాంటి గారు బాగున్నారు అంటుంది గాంధీ గారు అమ్మాయి. శివుడు పాట అంటే తీసుకోండి. గాంధీ అనంత ఆంటీ అనంత గారు గాంధీ అది కూడా వచ్చింది. శివుడు పాట ఓం నమః శివాయ మహాదేవ చెప్పండి అండి. శివుడు పాట పాడుతున్నారు. మీ ఫోన్ లో మీ ఓం నమః శివాయ మహాదేవ అనమంటున్నారు అంతే. అంతేనా? కాదు, శివుడు పాట పాడమన్నారు. నేను కేదార్నాథ్ లో ఉన్నాను. ఓం నమః ఓం శివాయ నమః మహాదేవ శివాయ మహాదేవ చెప్పండి. ఓం కేదార్నాథ్ లో ఉన్నారంట. ఓం నమః శివాయ అని చెప్పండి. మన గాంధీ గారు అనంత వాళ్ళ అమ్మాయి పేకేర్లో ఉంది. పాటలు వింటూనే మైమర్చిపోయాడంట మా దిలీప్. నేను కేదార్నాథ్ లో ఉన్నాను. కేదార్నాథ్ లో ఉన్నారు. మా అందరి పేరున కూడా దండం పెట్టుకోండి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. హాయ్ అండి అంటున్నారు సుబ్బలక్ష్మి గారు. గారపాటి సుబ్బలక్ష్మి గారు ఎక్కడి నుంచమ్మా? సిరి భవానీ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటున్నాడు మా శ్రీను. భోజనం చేసావా అక్క? మీరు చేస్తారా? మజ్జిగ చారు నాకు కూడా కావాలి అంటున్నాడు. మజ్జిగ చారు కావాలంట వాణిని. లైవ్ లో ఉన్న వాళ్ళందరూ లైక్ ఈ ఫోటో ఫినిష్ అవుతుంది అంటారా? ఈ ఫోటో ఫినిష్ అంట మా బ్రో. హాయ్ అమ్మా, ఇద్దరు అమ్మాయిలు బాగున్నారు అంటున్నారు. శ్రీ భవానీ ట్రెండ్స్ రామారావు. దుర్గం పాట చాలా బాగా పాడతారు. రామారెడ్డి గారు, రామారెడ్డి గారు దుర్గం పాట బాగా పాడతారు. దుర్గమ్మ పాట పాడండి అంటున్నారు. భవానీ గారు నమస్తే. ఓకే 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 పాడతారు. హాయ్ భవానీ ఫ్రెండ్స్ నమస్తే పెడుతున్నారు. దుర్గమ్మ పాట బాగా పాడతారు అక్క. పాడండి. శ్రీకర్ బత్తన్ శెట్టి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్. ఫోన్ చేశారా శేఖర్ గారు? ఎవరో అనుకుంటున్నాను. మీరా? అనురాధ గారు నమస్తే అంటున్నాడు దిలీప్. పీపుల్ లైవ్ లో లైక్ చేస్తారా? నేనే చేయలేదు ఫస్ట్ లైవ్. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైవ్. మా లైవ్ వచ్చినందుకు థ్యాంక్ యూ. సాంగ్ ప్లీజ్ అమ్మా అంటారు. సాంగ్ పాడబెట్టారు. మీకేం దొరకలేదు. కాదు రాదా? కళ్ళజోడు లేదు చూడు, కళ్ళజోడు లేకుండా పాటలు పాడుతున్నారు. ఏ చదువు అరిగిపోతావేంటి? నీ లైవ్ లో లేనా? అనిపిస్తుంది. నువ్వు చదువు. హాయ్ మహబూబ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్కేఎస్జేబి బయటికి వెళ్తే ఎట్టలు అంత బాధగా ఉంటే రామాకు. ఎస్కే వై యు ఆర్ కమింగ్ టు మై లైఫ్? వెళ్ళిపోమని తీసే. గెట్ అవుట్. చౌహాన్ कैसे हो आप दोनों मैम्स? हाय चौहान, गुड आफ्टरनून अंडी. वी आर बोथ आर गुड. आप कैसे हैं चौहान? సురేష్ చంద్ర శ్రీలక్ష్మి హాయ్ అమ్మా తిన్నావా? గుడ్ ఆఫ్టర్నూన్. తిన్నారంట సురేష్ చంద్ర గారు. శ్రీలక్ష్మి గారు ఇంతకు ముందు వచ్చేవారు కదా. అవును. సుబ్బలక్ష్మి గారపాటి మాది కర్ణాటక అండి అంటున్నారు. హాయ్ అండి సుబ్బలక్ష్మి గారు. అమ్మ వాళ్ళది ఏపీ ఈస్ట్ గోదావరి. శ్రీను బ్రో తిన్నావా బావా అని అడుగుతుంది సాయివాస్. రామారెడ్డి గారు వెల్కమ్ టు లైవ్. ఏమి కర్రీ? అయ్యయ్యో నా కామెంట్ జంపింగ్ అంట. లేదు బ్రో చదవట్లేదు, బికాస్ అమ్మ వాళ్ళు పాట ఎత్తుకుంటున్నారు మళ్ళీ. మహబూబ్ దిల్ సే హౌ ఆర్ యు సిస్టర్ అంటున్నారు. మహబూబ్ ఫైన్. ఇద్దరు దీప్ చౌహాన్ కనక్ అలియా అప్నే మ్యామ్ మేమందరం తిన్నాం. చౌహాన్ వి హ్యాడ్ లంచ్. కనక్ అయ్యే ले ले बाबा ले भैया, ले ले स्वामी मेलुको भैया. రవి తేజ కిరణమా నీ శరణు కోరుచు సరఘలను చెరగ తలుపు తీయరా బాబా. పెకు చుక్క తిలకం పెట్టి పేద మంత్రం పువ్వులు పెట్టి పాద సేవ చేసుకునే వేళ దాటిపోయేనురా. ప్రశ్న వేయకుంటే మంచిదే ఇద్దరికి
పెద్ద కొడుకంటే ముద్దేలే ఏ తండ్రికి, అందుకని గుండెని గురుపీఠమైనది. వాటర్ తాగండి. కొంచెంసేపు రెస్ట్ ఈ తీసుకుంటాను. బ్రో మీ మిస్టేక్స్ నేను కవర్ చేసి చదివేస్తున్నా, అందుకే మీ కర్మగాలి పడిందా? మా అందరికి ఫన్ దిలీప్ బ్రో మీరు పెట్టే తెలుగు లాంగ్వేజ్. పివి వెంకీ బ్రదర్ నమస్తే, భోజనం అయిందా? ఏమిటి విపరీతంగా నవ్వుతున్నారు? మీ తెలుగుకి బ్రో, మీ తెలుగు అలాగ ఉంది, ఏం చేస్తాం? శ్రీను బ్రో గ్రీన్ లైట్ రెడ్ లైట్ ఇవ్వాలి మీకు. అరాధ్య దైవమని కొనియాడుతుండగా అంతకు మించిన భాగ్యమేమిరా బాబా, నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివై, సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై, రూపములనేకమైన శ్రీ సాయి నీవేనని నమ్ముకున్న వారికెల్ల నారాయణాత్మవై, కుమ్మరించు వరములే సుఖ శాంతులు నెలవైతే, నన్నంటి నువ్వుంటే లోటే లేదు బాబా, లేలే బాబా నిదురలేవయ్యా, లేలే స్వామి మేలుకోవయ్యా. అయిపోయింది. హాయ్ కదిర్ భాష గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు భాష అని పెట్టారు, మేము ఇందాక చదవలేదు బికాస్ సాంగ్ ప్లే అవుతుంది కదా, సో అందుకని. చౌహాన్ గారు आप एमपी నుంచి అయితే we are from AP, we are from AP, आप MP से we are from AP, ఓకేనా చౌహాన్ జీ? ఆనందమే ఆరోగ్యం కదా, ఆ ఆరోగ్యమే మా దిలీప్ బ్రో అంటున్నారు వెంకీ. కరెక్ట్ బ్రో, ఆయన తెలుగు మాట్లాడితే చాలు మనకి ఫుల్ ఆరోగ్యం. శ్రీను బ్రో రెడ్ లైట్, ఎల్లో లైట్, గ్రీన్ లైట్లు ఇస్తున్నారు. ఓకే బ్రో, ఇస్తా ఉండండి. అమ్మ వాళ్ళు పాట పాడినప్పుడు ఒక రెడ్ లైట్ వేయండి, నేను ఆపేస్తా. హాయ్ అండి, కొత్త వారు ఇద్దరు, ఎవరు సిస్టర్? ఇగో నేనైతే అమ్మ వాళ్ళ డాటర్ని, మీకు నేను తెలీదు. ఆ పక్కన అమ్మ పక్కన ఉన్న వచ్చేసి అమ్మ వాళ్ళ సిస్టర్ రమణమ్మ గారు, అక్క అవుతారు. కడప అండి. కదిర్ భాష గారు కడప నాకు తెలుసు, మా అత్తమ్మోళ్ళ ఊరది. దిలీప్ కుమార్, పివి వెంకీ అంతే కదా, ఆనందమే మహాభాగ్యం, అంతేకాదు ఆరోగ్యం కూడా నవ్వడం వల్ల అనేకమైన జబ్బులు కూడా పోతాయి అంటున్నారు. అందుకే బ్రో మీరందరూ మమ్మల్ని నవ్విస్తున్నారు. దిలీప్ బ్రో, దిలీప్ బ్రో నాకు రిప్లై ఇవ్వలేదు అంటుంది వాణి. రౌడీ అంజు, అమ్మగారు చదువుతున్నారుగా అమ్మగారు అంటున్నారు కదా. అంజు నేను చదువుతున్నా, అమ్మ చదివేస్తుంది. ఫుల్ సైలెంట్ ఉంటే నేను చదివేస్తా ఉంటా, నేనే రిప్లై ఇచ్చేస్తా ఉంటా. నీకు అంతకు మించి ఏం కావాలి నేను రిప్లై ఇస్తుంటే? శ్రీను బ్రో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటున్నారు. అనురాధ భోజనం చేశారా? ఎవరిని అడుగుతున్నావు అనురాధ? మేమందరం తినేసే కూర్చున్నాం. శ్రీను బ్రో రెడ్ లైట్ ఇచ్చారు నాకు, అంటే మిమ్మల్ని పాట పాడమని చెప్తున్నారు. పివి వెంకీ ఆరోగ్య చిట్కాలు మా ధనమ్మ దగ్గర కోకొల్లలు. మేడి కుట్టి అపర్ణ హాయ్ ఆంటీ అంటున్నారు. అపర్ణకి హాయ్ చెప్పమ్మా. అపర్ణ హలో అమ్మా. హాయ్ అందరికి హాయ్. లక్ష్మీ నరసింహారావు గారు చెల్లి అంటున్నారు. బ్రోకి హలో హాయ్ చెప్పు. హలో అమ్మా, వెల్కమ్ అండి. దిలీప్ కుమార్ గారు మీది ఏ ఊరు సార్? దిలీప్ గారిది విజయవాడ. రాలేదు ఇంకా. థ్యాంక్ యూ అమ్మమ్మ గారు. విలేజ్ ఫ్యామిలీ గారు మాట్లాడేస్తున్నాను, అమ్మ మాట్లాడేస్తుంది. రాధా సిస్టర్ సహస్ర వచ్చింది. హ్యాపీ బర్త్డే సహస్ర. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి. శుభాకాంక్షలు అమ్మా. అరే పుట్టినరోజు శుభాకాంక్షలు సహస్ర. మా సహస్ర వచ్చింది, అందరూ తనకి విషెస్ చెప్పండి హ్యాపీ బర్త్డే అని. ఒక నిమిషం. అపర్ణ అమ్మమ్మ గారు స్మాల్ సూపర్ అంట. నాకు అందుకే కాలక్షేపం కార్తీక్ అనదర్ సైడ్ ఐఎమ్ రీడింగ్ ఆల్ యువర్ మెసేజెస్. విలేజ్ విజయవాడలో ఎక్కడ సార్? మీ అత్త విజయవాడకి సార్. సార్ మీ అత్త విజయవాడ. అపర్ణ గారు నమస్తే, వెల్కమ్ టు లైవ్. అనురాధ సేయింగ్ హ్యాపీ బర్త్డే సహస్ర. పి వెంకీ మీ
భజనకు నేను రావచ్చా అమ్మా ధనమ్మ. వెంకీ గారు మీరు హైదరాబాద్ లో ఉన్నారు, అందరూ వాళ్ళు ఏపీలో రావచ్చమ్మా, ఉన్నారు. రావచ్చు. అందరూ సోదరి వెళ్ళొచ్చు. మనులాగా ఉండాలి. విలేజ్ ఫ్యామిలీ గారు మీరేమో చెప్పండి అందరూ ఫస్ట్. పర్లేదు. ఊరి పేరు అడిగారు చెప్పాను. మీ ఊరి పేరు ఏంటి కాస్త చెప్పండి సార్ అంటున్నారు విలేజ్ ఫ్యామిలీ గారిని. గర్ల్స్ వెల్ సహస్ర హ్యాపీ బర్త్డే అంటుంది. సాయివాస్ పుట్టినరోజు శుభాకాంక్షలు సహస్ర. వీరాంజనాయులు కందుకూరి. అయ్య బాబోయ్ ఏంటండి అట్టా మాట్లాడుతున్నారు అంటున్నారు. ఏం నాకు వాగడం అంటే బాగా ఇష్టం, వాగుతానే ఉంటా. ఆపమంటే ఆపేస్తా. కార్తీక్ తెలుగు గేమింగ్ హౌ ఆర్ యూ అంటున్నారు. అమ్మని అడిగితే అమ్మ షీ ఈస్ వెరీ ఫైన్, ఐఎమ్ ఆల్సో ఫైన్, హలో అమ్మా, వి ఆల్ త్రీ ఫైన్. హౌ శ్రీను ఆర్ బ్రో యూ నాకు అమ్మా? రెడ్ డాట్ ఇస్తున్నారు, రెడ్ డాట్. థ్యాంక్ యూ అంటే శ్రీను మామ పాడతాను. అంటుంది ఫస్ట్ సహస్ర. వరలక్ష్మి బతుల హ్యాపీ బర్త్డే టు యూ అంటుంది సహస్ర. వరలక్ష్మి బతుల నీకు బర్త్డే విషెస్ చెప్తుంది. వేదాంతపురం కొయ్యలగూడెం మండలం ఏలూరు జిల్లా, మా అత్తగారిది విజయవాడ. 2 టౌన్ షిప్ నగర్ కొత్తగా అమ్మవారి గుడి సెంటర్ అంటున్నారు విలేజ్ ఫ్యామిలీ. ఫైనల్ గా దిలీప్ బ్రోకి ఆన్సర్ వచ్చేసింది ఫ్రమ్ విలేజ్ ఫ్యామిలీ. హాయ్ అమ్మా. గర్ల్స్ వరల్డ్ హలో వరలక్ష్మి గారు అంటున్నారు దిలీప్ బ్రో. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ టు సహస్ర అంటున్నాడు దిలీప్ బ్రో. శ్రీను బ్రో చిన్నప్పుడు మైక్ మింగేశారేమో అంటున్నారు. ఏమో అమ్మే చెప్పాలి. అమ్మ నేను మైక్ మింగేనా చిన్నప్పుడు? అసలు మా చిన్నప్పుడు మైక్లు ఉండేవా? లేవు లేవు, లేవంట. మైకులు లేవు. మంది కామన్ గా అదే, నా గొంతే అంత, నేనేం చేయను. ఏంటది? సహస్ర వస థ్యాంక్ యూ టు ఆల్ మై వస ఫ్యామిలీ మెంబర్స్ అని థ్యాంక్ యూ చెప్తుంది సహస్ర. కాదురా మేడుకుట్టి అపర్ణ మాది తిరుపతి సిస్టర్ అంటున్నారు. అపర్ణ గారి తిరుపతి అంట. వసపట్టింది అమ్మమ్మ. అమ్మమ్మ వసపట్టింది వస. గొంతులో ఏమి వసపట్టారంటండి నాకు శ్రీను బ్రో. కరెక్ట్. కరెక్ట్ వసపోసింది బాగా. అమ్మవారి గుడి ఉండేది 1 టౌన్ బ్రదర్, 2 టౌన్ కాదు అంటున్నారు విలేజ్ ఫ్యామిలీని దిలీప్ బ్రో. తమ్ముడు వచ్చాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు సహస్ర అంటుంది జ్యోతి. 40 పీపుల్ ఉన్నారు లైవ్ లో. ఎంతమంది లైక్ ఇచ్చారు నాకు కనిపించట్లేదు. జ్యోతి పుట్టినరోజు like శుభాకాంక్షలు చేయండి. సహస్ర అంటుంది. శ్రీలక్ష్మి గారు హ్యాపీ బర్త్డే టు యూ సహస్ర అంటున్నారు. కార్తీక్ వాట్ ఈస్ యువర్ సిటీ? కార్తీక్ నన్ను అడిగితే నాది హైదరాబాద్ తెలంగాణ, అమ్మది అడిగితే ఈస్ట్ గోదావరి ఏపీ. నెక్స్ట్ సహస్ర థ్యాంక్ యూ జ్యోతి సిస్టర్ అంటున్నారు. హాయ్ అండి, ఇప్పుడే మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశాను అండి. ఇందాక మెసేజ్ పెట్టాను, మీరు రిప్లై ఇవ్వలేదు అండి అంటున్నారు. ప్రతిభ బ్లాగ్స్ అంట. అమ్మ నా లైవ్ లో బిజీగా ఉండింది. ప్రతిభ బ్లాగ్స్ గారు, మీ పేరు ఏంటో నాకు తెలియదు. ఐ థింక్ ప్రతిభ అనుకుంటా. ఈ లైవ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు రిప్లై ఇస్తుందండి. అనిల్ అఫీషియల్. అమ్మ తిన్నారా? అమ్మ తినేసే లైవ్ లో కూర్చుంటుందండి ఆల్వేస్. అసలు తినకుండా కూర్చోదు. మీ అందరితో మాట్లాడాలి కదా. విలేజ్ ఫ్యామిలీ అదే బ్రదర్ వరంగల్ దగ్గర అని చెప్తున్నారు. బాలమురుగన్ వెల్కమ్ టు తమిళనాడు. ఓకే బాలమురుగన్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు అమ్మాస్ లైవ్. మీరు తమిళనాడు రమ్మని మమ్మల్ని పిలుస్తున్నారా? మీరు యూఆర్ ఫ్రమ్ తమిళనాడు అంటున్నారా? శ్రీను బ్రో 36 అంటున్నారు. 36 లైవ్ లో ఉన్నారు అండి. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ ఛానల్ ని. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఒక ఛానల్ ఒకటి ఏడ్చింది. హ్యాపీ బర్త్డే టు సిస్మా అంటున్నారు. రౌడీ అంజు సాయి వాస్ 36 లైక్స్ వచ్చాయంట. శ్రీలక్ష్మి గారు ఏదో పెట్టి డిలీట్ చేస్తారు, నేను వచ్చేసరికి డిలీటెడ్. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి సిస్టర్ అంటుంది సహస్ర. కామేశ్వరరావు గారు మైక్ లేవు అండి, మీ అమ్మమ్మ గారు వస ఎక్కువ పోసారమ్మా నిజంగా అంటున్నారు. థ్యాంక్ యూ అండి కామేశ్వరరావు గారు. దిలీప్ కుమార్ వరలక్ష్మి గారు నమస్తే, భోజనం చేశారా? కార్తీక్ ఓకే అక్క అంటున్నాడు. కార్తీక్ నాది ఒక ఛానల్ ఒకటి ఉంది, పోయి నాది సబ్స్క్రైబ్ చేయి కార్తీక్. రాధాజీ బ్లాగ్స్. బాలమురుగన్ వెల్కమ్ టు ద అమ్మాస్ లైవ్. శ్రీలక్ష్మి గారు 37 లైక్ డన్ అంటున్నారు. థ్యాంక్ యూ అండి శ్రీలక్ష్మి గారు. సోను గారు ఏమొస్తుంది లైక్ పెట్టే? ఏమొస్తుంది? మాకు ఆనందం వస్తుంది. మీరందరూ వస్తారు, మీతో మాట్లాడతాం అంతే. అంతే కదా, అంతకు మించి ఏముంటుంది సోను? ఎక్కడి నుంచి సోను? హ్యాడ్ యువర్ లంచ్? ప్రతిభ వ్లాగ్స్. మై నేమ్ ఇస్ ప్రతిభ. ఐ గెస్ కరెక్ట్.
ప్రతిభ వ్లాగ్స్ గారు, నాది రాధాజీ వ్లాగ్స్, నాదొక ఛానల్ ఉందండి. ప్లీజ్ గో అండ్ విజిట్ మై ఛానల్. ఆంటీ వాళ్ళు ఏందో నవ్వేసుకుంటున్నారు. ఏందేందో మాట్లాడేసుకుంటున్నారు ఆళ్ళిద్దరు. వాళ్ళ చుట్టాలందరూ చూస్తారని నవ్వుతున్నారు ఆంటీ. మా చుట్టాలందరూ చూసేస్తారు అయితే బాబోయ్ అంటున్నారు. రమణమ్మ గారు వచ్చారని మీ చుట్టాలు కూడా వస్తారు. ఏంది లైవ్ ఇట్టుంది అనుకుంటారేమో. ఆ, బాలమురుగన్ వెల్కమ్ టు తమిళనాడు అంటున్నారు. ఓకే బాలమురుగన్ బాగున్నారు గారు, వి విల్ కమ్ టు తమిళనాడు. దీపక్ గారు. ఓకే 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 అండి. వెడిపుట్టి థ్యాంక్ యూ. అపర్ణ సంథింగ్ డిలీటెడ్. కిట్టు తమిళనాడు. గారు వచ్చారు. తాజ్ మహల్ ని అందరూ చూడాలి అనుకుంటారు. సో ధనలక్ష్మి అమ్మ మనసు అందరం కావాలనే ఆశతో ఎదురు చూస్తున్నాం. ఎప్పటికీ మా గుండెల్లో నిలిచిపోతుంది మా ధనలక్ష్మి అమ్మ. థ్యాంక్ యూ హృదయం అమ్మా మీకు. లవ్ యూ థ్యాంక్ అమ్మ. యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పు కిట్టు బ్రోకి. కిట్టుకి చెప్పాను. కిట్టు థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. గ్యాప్ ఎవరా? అనిల్ గ్యాప్ ఇవ్వు. అఫీషియల్ మీ వీడియోస్ సూపర్ అంటున్నారు. ఎవరివి? అమ్మయ్య అయి ఉంటాయి. థ్యాంక్ యూ చెప్పు. అనిల్ అఫీషియల్ నీ వీడియోస్ బాగుంటాయని చెప్తున్నారు. హలో అమ్మా. థ్యాంక్ యూ నాకు థ్యాంక్ యూ. తెలియదు కదా నా ఛానల్ చెప్పడానికి. అవునవును. శాస్త్ర ఏంటో శ్రీను అంటుంది. టైం పాస్ అంట. కరెక్ట్. లైక్ చేస్తే ఏమొస్తుంది సోను? టైం పాస్ వస్తుంది అంతే. మీకు టైం పాస్, మాకు టైము పాస్. శ్రీను బ్రో నాకు రెడ్ డాట్ ఇచ్చారు. రెడ్ డాట్ ఇంకా ఆపేయి ఆపేయి అని. లావణ్య వ్లాగ్స్ హాయ్ మమ్మీ అంటుంది. హలో అమ్మా. హలో బాలమురుగన్ హలో. నేను తమిళ్ అంటున్నారు. దిలీప్ బ్రో, పివి వెంకీ శాస్త్ర అంటే 1000 కాలాలు వెళ్ళకట్టని కీర్తి ప్రతిష్టలతో ఆనందంతో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఐకమత్యంతో జీవించాలి. సుఖీ భవ అంటున్నారు. ఏం పాట? బాగుందండి. మీ విష్ వెంకీ బ్రో. పావనికి అక్క వాళ్ళకి మీరు ఏమవుతారు? మీరు అమ్మని అడిగితే అక్క వాళ్ళకి మీరు ఏమవుతారు? నన్ను అడిగితే నేను అమ్మకి డాటర్ అవుతాను. అమ్మని అడిగితే అమ్మకి నేను కూతుర్ని అవుతాను. 2 ఒకటే. అరుణ్ కిట్టు తులసి వచ్చాడు. హాయ్ ఆంటీ ఆ, అంటున్నారు. ఆశీర్వాదం చూస్తున్నాడు. అరుణ్ కి హాయ్ చెప్పు. నువ్వు బాగుండాలమ్మా. హలో అరుణ్ అమ్మా. కి హలో హాయ్ హలో చెప్పు. హలో. హరి వచ్చాడు. సహస్ర థ్యాంక్ యూ. హలో రౌడీ చెప్పాలి. అంజు అంటుంది. శ్రీను రాధాజీ బ్లాగ్స్ థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. ఆ రాధాజీ బ్లాగ్స్ అని టైప్ చేశారు కదా శ్రీను బ్రో. దట్స్ మై ఛానల్ అండి. ప్లీజ్ గో అండ్ విజిట్ మై ఛానల్. బాలమురుగన్ తమిళనాడు. యూ లైక్ సిస్టర్? ఎస్ ఐ లైక్ తమిళనాడు. రీసెంట్లీ ఐ విజిటెడ్ తమిళనాడు ఇన్ Feb 2024 ఫర్ మై ఆఫీస్ వర్క్. దిలీప్ బ్రో లేదా అక్క అతనిది తమిళనాడు అని చెప్తున్నాడు. ఓకే అర్థమైంది బ్రో అర్థమైంది. వాకీటి శ్రీనివాస్ హాయ్ మేడం అంటున్నారు. హాయ్ అండి శ్రీనివాస్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ధనా సీబుక్ లైవ్. శ్రీను బ్రో ఛానల్ నేమ్ రాధాజీ బ్లాగ్స్. థ్యాంక్ యూ. దట్స్ మై ఛానల్ నేమ్. ప్లీజ్ గో అండ్ విజిట్ మై ఛానల్. రాధా గారు మీ ఛానల్ లింక్ పెట్టండి మీరు. నేను పెట్టడానికి అవ్వదు. ఓన్లీ వాగుడే వాగుడు వాగడమే ఉంటది. నాకు ఇక్కడ మెసేజ్ పెట్టడానికి ఆప్షన్ లేదు. ఓన్లీ చదవడమే. దిలీప్ బ్రో బాలమురుగన్ గారు నాకు తమిళ్ వచ్చు అంటున్నారు. మా దిలీప్ బ్రోకి తమిళ్ వచ్చంట. బాలమురుగన్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ దిలీప్ బ్రో యూ కెన్ స్పీక్ ఇన్ తమిళ్. రాధా గారు మీ లైవ్ చాలా బాగున్నది అంటున్నారు. థ్యాంక్ యూ బ్రో. ఎవరో కూడా మెసేజ్ చేశారు మీరు బాగా చేశారు అని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అమ్మూస్ వరల్డ్ మాకు ఇదే పని. మీకు పని ఏమైనా ఉంటే పోయి చేసుకోండి. మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ మెసేజింగ్. సహస్ర థ్యాంక్ యూ వెరీ మచ్ పివి వెంకీ బ్రో అంటుంది. దీపక్ హాయ్ అండి ఎలా ఉన్నారు అంటున్నారు. దీపక్ హాయ్ అండి మేమందరం బాగున్నాము. శ్రీను బ్రో రన్ చెయ్యి అంటున్నాడు ఫాస్ట్ గా. దిలీప్ బ్రో తమిళ్లో ఏదో పెట్టేసిండు నాకు అర్థం కావట్లేదు. శ్రీను బ్రో గ్యాప్ ఇవ్వరా గ్యాప్ ఇవ్వు అంటున్నారు. నాకు దాహం వేసే వరకు నేను వాగుతా ఉంటాను. దాహం వేసాక వారికి గ్రీన్ సిగ్నల్ ఇస్తా పాట పాడమని. బాలమురుగన్ కోయంబత్తూర్ అంటున్నారు. కోయంబత్తూర్ చాలా బాగుంటదండి. నేను ఒక ప్రాజెక్ట్ చేశాను సివిల్ ప్రాజెక్ట్ అక్కడ. చాలా బాగుంటది. సహస్ర ఆంటీ టుడే ట్రిపుల్ ధమాకా లంచ్ చేశారా అమ్మమ్మ గారు అండ్ ఆంటీ వాళ్ళందరూ లంచ్ చేసే కూర్చున్నారు. సహస్ర యూ డోంట్ వరీ. నువ్వేం తిన్నావు చెప్పు. ఏం స్పెషల్స్ తిన్నావు నీ బర్త్డే రోజు? జ్యోతి ఎన్నింటికి లైవ్ లోకి వస్తారు ఆంటీ గారు? అమ్మ 2 o'clock చేస్తుంది జ్యోతి గారు. దిలీప్ బ్రో సంథింగ్ దిలీప్ నువ్వు పెట్టు రాధా ఛానల్. దిలీప్ పెట్టమను నీ ఛానల్ లింక్. మౌని కిషోర్ ఆంటీ పాట పాడమని వెళ్ళు ఏంటి పాడనివ్వరు అని ఆమె ఫీలింగ్ పాపం. కరెక్ట్ కిషోర్. మౌని కిషోర్ నేను వాళ్ళకి టైం ఇస్తాను. టైం ఇస్తా ఇప్పుడు వాళ్ళకి. కిట్టు బ్రో ఒక పెద్దది పెట్టారు పోయేట్రీ నేను చదివేస్తాను.
ఆశతో ఎదురు చూస్తున్న సమయం కన్నతల్లి యొక్క ప్రేమ మిన్న సో దేవుడు పుణ్యంతో పాటు మా అందరి పుణ్యం పోసుకొని నువ్వు బాగుండాలి అమ్మ. గాడ్ బ్లెస్ యూ అమ్మ. ధనలక్ష్మి. ధనలక్ష్మి అయ్యో ఎక్కడికి పోయింది. ఐ లవ్ యూ అమ్మ అని ఉంటది. అంతకు మించి ఏం ఉండదు. బాగున్నానమ్మా పూర్ణచంద్ర, బాగున్నాను. విహారీ బ్రో వచ్చారు. హాయ్ అమ్మ. లైక్ డన్. హాయ్ రాధా సిస్టర్ అంటున్నారు. హాయ్ విహారీ బ్రో, లంచ్ చేస్తారా? కామేశ్వరరావు ఒక చిలిపి ప్రశ్న. గర్ల్స్ వరల్డ్. హలో విహారీ బ్రో, భోజనం అయిందా? అయింది. కోయంబత్తూర్ అంట. అర్థమైంది బ్రో. పరి ధన ఆంటీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆంటీ. లైక్ డన్. అంతే ఫిక్స్. బాయ్. టేక్ కేర్ ఆంటీ. హాయ్ పరి, హాయ్ పరి. వస్తది, హాయ్ చెప్తది, లైక్ చేస్తది, బాయ్ అంటది. వెరీ నైస్. పరి పివి వెంకీ సోదరి సూపర్ గా చదువుతున్నావురా. లైక్ యువర్ రీడింగ్ అంటున్నారు. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ వెంకీ బ్రో. పివి బ్రో అత్త ఉంది తమిళనాడు అక్క, ఎందుకంటే నేను రాసేదానికి అతను నాకు రిప్లై ఇస్తున్నాడు అంటున్నారు. ఓకే బ్రో. దాసి విహారీ భోజనం అయింది. వాణి సిస్టర్ మీది ఏమైంది? తినేసే ఉంటారు. ఏమవుతుంది విహారీ బ్రో? వెంకీ సోదరి ఐ లైక్ యువర్ రీడింగ్. థ్యాంక్ యూ బ్రో. విహారీ బ్రదర్ భోజనం అయిందా? దిలీప్ బ్రదర్ భోజనం అయింది. మీది అయిందా? మౌని కిషోర్ పెద్ద ఆంటీ ఫీలింగ్ వెళ్ళు నన్ను పిలిచి పాడనివ్వరు ఏంటి అని పాపం అని ఫీల్ అవుతున్నారంట రమణమ్మ ఆంటీ. నేను కొంచెం బ్రేక్ ఇస్తాను. నాకు సాయివాస్ దిలీప్ గారు రాధా గారి ఛానల్ లింక్ పెట్టండి మీరు అంటున్నారు. దిలీప్ బ్రో బ్రదర్ నా భోజనం కూడా అయిపోయింది. గర్ల్స్ వరల్డ్ నా భోజనం రాధా గారి లైవ్ చూస్తానే అయిపోయిందంట. చాలా త్వరగా తినేసారు అయితే వాణి. అందుకని త్వరగా స్నాక్స్ కూడా తింటారు వాణి గారు. శ్రీ పూర్ణానంద హాయ్ అక్క నమస్కారం అంటున్నారు. అక్క మీ కొటేషన్ కూడా భలే ఉందిగా అంట. వాయిస్ స్లో అయింది మీది. నాది బానే ఉంది. నేను బ్రో పక్కకెళ్ళి ఆడుకోబోమంటున్నారు. ఎవరినో తెలీదు. ఐ డోంట్ నో. నేను ఇప్పుడే వచ్చాను ఆ మెసేజ్ దగ్గరికి. పూర్ణానంద తిన్నావా అమ్మ? ఈ రోజు లైవ్ చాలా బాగుంది అమ్మ అంటున్నారు విహారీ బ్రో. థ్యాంక్ యూ బ్రో. నా కర్మ ఏంటంటే తెలుగు నాకు పర్ఫెక్ట్ గా రాదు. కోయంబత్తూరు మందు తాగే మన వాళ్ళకి అయితే భలే సరదాగా ఉంటుంది అక్క అంటున్నాడు. ఓకే ఓకే ఐ అండర్స్టాండ్. న్యూ పర్సన్స్ మెసేజ్ రీడ్ చే మావి స్కిప్ చేయి నో ప్రాబ్లం అంటున్నాడు శ్రీను బ్రో. ఓకే ఓకే బ్రో. హాయ్ రాధా గారు అంటున్నారు మురళీకృష్ణ గారు. హాయ్ అండి మురళీకృష్ణ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ చేశారా? ఇది నా లైవ్ కదండి, అమ్మ లైవ్. అమ్మ లైవ్ లో నేను మేనేజర్ లో వచ్చాను అనమాట చదవడం కోసం. మురళీకృష్ణ గారు నమస్తే, వెల్కమ్ టు లైవ్. ఖదీర్ భాష సైడ్ లో మీ అమ్మగారు అండి. అవునండి, ఇటు పక్కన అమ్మ ఉంది, ఆ వెనక పక్కేమో అమ్మ వాళ్ళ అక్క ఉంది, ఇటు పక్కన నేనున్నా. నేను ఇక్కడ. ఇది వాయిస్ స్లోగా వస్తుంది, స్మైల్ వినిపించట్లేదు. మౌని కిషోర్ ఇక పాడండి, ఎత్తుకోండి అంటుంది మౌని కిషోర్. ఖదీర్ భాష నేను కడప నుంచి. భాష హాయ్ భాష. కడప నాకు తెలుసు, కడపలో మా చుట్టాలు ఉన్నారు. ఎత్తుకోండి, సౌండ్ పెట్టుకోండి. సౌండ్ రావట్లేదు. సౌండ్ సౌండ్ రావట్లేదు. సౌండ్ రావట్లేదు. భవానీ సౌండ్ రావట్లేదు. సౌండ్ రావట్లేదు అంటుంటే వాయిస్ పోయింది. ఏం పోయింది? ఇప్పుడు వచ్చిందా? చిన్నగా వస్తుంది వాయిస్, చిన్నగా వస్తుంది. రావట్లేదు మరి ఏం చేయలేం. మీ అందరికి వాయిస్ వినిపిస్తుందా? వస్తుందంట అందరికి, నాకే పోయింది. మరే జగదేక మాత జయమీయమమ్మ పసివారమమ్మ పగబూనకమ్మ పసివారమమ్మ పగబూనకమ్మ. నిత్యముగా నీవు పెదవాడలోన విచిత్రముగానున్నాయి నీ లీలలమ్మ. నీ వాళ్ళు కురులు ముఖమంత కలలు నెలవంటలో సాగేను ఇలలో కాపాడవమ్మ భవాని కనక దుర్గమ్మ కైలాసవాసి కాపాడవమ్మ భవాని. సింహాసహారే సూర్యా ప్రకాశే హిమరాజపుత్రే మన్నించు గౌరి కాపాడవమ్మ.
మణిమకుటధారి మధుర మీనాక్షి ఓ పుణ్యాల రాశి మము బ్రోవమ్మ ఓ పుణ్యాల రాశి మము బ్రోవమ్మ కనక దుర్గమ్మ కైలాసవాసి కాపాడవమ్మ భవానీ కాపాడవమ్మా మా భవానీ. రాధ వెళ్ళిపోయింది. వస్తున్నావా రాధా? ఓకే ఓకే కింద కిందన వచ్చింది పైకి రావాలి. అదే ఏదో సిగ్నల్ ఏదో లేదన్నా అంజీ హలో అమ్మా కేకే బాయ్ హలో అంజీ వచ్చింది రా రాధ ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే ఓకే అదే భాష భాష గారు వచ్చారు, మీకు చెప్పండి అమ్మా, హాయ్ భాష. చెప్తున్నారు. హలో అమ్మ భాష. కాసేపు నేను చెప్తానండి, మా పిల్లలందరూ గొడవ చేస్తున్నారు. బాయ్ అమ్మ అంటున్నాడు అంజు. ఏనన్నా వెళ్ళిపోతున్నావా? అంజు బాయ్ లేడీ అంటాడు నాట్ బాయ్. అంటున్నాడు. బ్రదర్ అంజు వెల్కమ్ లేడీ. అంటున్నాడు. అంజు ఎందుకు వెళ్ళిపోతున్నావు నాన్న? వెళ్ళిపోతావు నువ్వు, అసలు వెళ్ళకూడదు, ఉండాలి. జై భవానీ అంటున్నాడు మా గారి. హలో అమ్మ విహారి తిన్నావా? లక్ష్మి బాయ్ అమ్మ అంటుంది. ఓకే తల్లి ఓకే బాయ్ బాయ్. మన లైవ్ లో ఉన్న వాళ్ళందరూ కొంచెం లైక్ చేయండి ప్లీజ్. రాధకి గ్యాప్ ఇద్దాం కాసేపు, నేను చదువుతా, సరేనా? చదువు. ఏరి నీకే ఎక్కువ ఇచ్చారు నాకైతే ఇవ్వరు. అమ్మ అలిసిపోకూడదు అనుకుంటారు. దిలీప్ బ్రో రాధక్ వాయిస్ గురించి అసలే అత్తయ్య గారి వాయిస్ బాగానే వస్తుంది అంటున్నా, వినిపిస్తుంది. ఓకే ఓకే అంజు సాంగ్ బాగా పాడారమ్మా, బాగుంది సాంగ్ అమ్మా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఇంకో 2 లైక్స్, ఇంకో 2 లైక్స్ ఏంటి నాన్న? శ్రీను రాధా గారి ఫేస్ బాగుంది. థ్యాంక్ యూ. మౌని కృష్ణ కిషోర్ థ్యాంక్ యూ. రాధా గారు నా కూతురే అనమాట. ఫాస్ట్ గా కొట్టాలి లైక్లు, ఫాస్ట్ గా కొట్టాలి. రాధాక్క నాలాగే మీకు దిలీప్ కూడా గారు బాగా అన్ని తీసుకుంటారు క్వశ్చన్లు మీ బావగారు. తెలిసినలాగా ఉంది రాధాక్క. అవును మీ మీ భాషా గారు ఏంటన్నారు? అమ్మ మీ అమ్మగారికి కడప భాష అని చెప్పండి. వద్దంటున్నామ్మ. కడప భాష. ఓకే ఓకే రాధా సిస్టర్, అమ్మకి రెస్ట్ ఇవ్వండి, మీరు చదవండి ప్లీజ్. ఇప్పుడు దాకా చదివింది కదమ్మా, కాసేపు మనం చదువుతాం. ఊగుచేస్తుంది. యాదే లైక్ ఇచ్చిందంటే సాయిబాబా నేనా? థ్యాంక్ యూ తల్లి. నేను ఊగుస్తున్నానా? నువ్వు. మా అమ్మకి మీతో మాట్లాడాలనిపించి మాట్లాడుతుంది. నేను ఓ, అసలు నువ్వు నీ లింక్ పెట్టుకోవాల్సింది కింద, నీ లింక్ అదే పెట్టాల్సింది. పెడుతున్నా. ఓకే ఓకే ఇంకేంటమ్మా, ఎవరిని మిస్ అయ్యాను ఇందాక? మా లావణ్య వచ్చింది, మా సహస్ర వచ్చింది. సహస్ర హ్యాపీ బర్త్డే టు యూ తల్లి. మా శ్రీను నవ్వుతున్నాడు. మా సాయివాస అయితే లైవ్ అయ్యి దాకుంటుంది. బావా అన్నం తిన్నావా, బావా అన్నం తిన్నావా అంట ఆఫ్టర్ డెలివరీ. ఏంటమ్మా మౌని కిషోర్ ఏంటన్నారు? టిప్స్ చెప్పండి. ఏంటి నాన్న డెలివరీ తర్వాత? పెద్దమ్మ ఏం చెప్పను. హాయ్ రాఘవేంద్ర. మా రాఘవేంద్ర వచ్చాడు. ఓయ్ బాబు ఎన్నాళ్ళకి రండి 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 దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. మా రాఘవేంద్రకి వెల్కమ్ చెప్తున్నాను అబ్బా నేను. సాయివాస ఏంటి అన్న అన్నం తినమని మా బావని అయిపోయి ఎప్పటికి వరకు వినిపించింది వెంకీలో మీ అంత కమెంట్స్ చదివాను. అయిపోయి ఇప్పటి వరకు చదివింది అంతా పోలేని కొంచెం చదవనిచ్చాను నేను. అబ్బా రాధా సోదరి కామెంట్ చదివారా? నేను చదువుతానమ్మా వెంకీ, నేను చదువుతాను. నేను చదివేశాను 2 సార్లు పెట్టారు, 2 సార్లు చదివేశాను. పెట్టాడు అవును, Thank you నేను so much. విన్నాను, నేను చదివాను కూడా. రాఘవేంద్ర is laughing. Why వెంకీ తమ్ముడు, నేను రాఘవేంద్ర? కూడా చూస్తున్నాను కామెంట్ లో ఏమన్నా బ్యాడ్ కామెంట్ పడ్డాయా అని. మా దిలీప్ తెలుగే తప్పు రాస్తాడు, అన్ని భాషలు వచ్చు. అంజు మళ్ళీ వస్తాను బాయ్ అమ్మా సిస్టర్ బాయ్ మా అంటున్నాడు అంజు. ఓకే నాన్న థ్యాంక్ యూ. Bye, అంజు. 3:30కి తింటాడమ్మా. అవును అవును అవునమ్మా, టైం అవ్వలేదు ఇంకా అంజుకి, మా సాయికి సీన్కి. అంజు బాయ్ చెప్తున్నాడు. థ్యాంక్ యూ. అంజు అమ్మమ్మ సాంగ్ అమ్మమ్మ గారు బాగా పాడారా? ఓకే ఓకే సహస్ర బాగా పాడారా? నీ పుట్టినరోజనే పాడించాను ఇవాళ. గిఫ్ట్లు ఏమనిపిస్తావో మరి. రాఘవేంద్ర గారు నమస్కారం అంటున్నాడు అంజు. డ్యూటీలో ఉన్నామ్మా. కూడా రమ్మని చెప్పండి అమ్మని. ఓకే సాయంత్రం కదమ్మా మరి నీ ఛానల్ చూడమంట. ఇవి కళ్ళజోళ్ళు లేకుండా పాటలు పాడుతున్నా చూసారా? ఇంకోటి చిన్న ఫోను వాడతారు, అందుకే కళ్ళు బాగున్నాయి. అమ్మ నా ఛానల్ కూడా పెద్దవారు కదా చెప్పండి అమ్మా. ఏంటమ్మా ఏం చెప్పని చెప్పు. డెలివరీ తర్వాత
ఏం ఏంటి అడిగారో నాకు అర్థం కాలేదు. అమ్మా ఏమడిగారు మౌని కిషోర్ గారు? నాకు తెలిసిందైతే నేను చెప్తానమ్మా. డెలివరీ తర్వాత జాగ్రత్తలంటే చెవులకేమో దూది పెట్టుకోవాలమ్మా. గాలి తగలకుండా తలకి కట్టుకోవాలి. నడానికి సిజేరియన్ అయితే మీరు చెప్పొచ్చు కదా! సిజేరియన్ అయితే కట్టుకోకూడదుగా, లేకపోతే నడానికి కూడా కట్టుకోవాలి. పచ్చిం చెయ్యాలి. నేను గమనించలేదు దిలీప్ బ్రో అంటున్నారు వెంకీ. దేనికి? డెలివరీ తర్వాత. ఓహ్! అది ఎప్పుడో వెంకీ, దిలీప్ బ్రో ఏంటమ్మా పొట్ట తగ్గుతుంది. పొట్ట తగ్గడానికా? అదే చెప్తున్నాను కదా! ఎన్నాళ్ళయిందమ్మా ఇప్పుడు? ఎన్నాళ్ళైంది చెప్పు. పొట్ట తగ్గడానికంటే ఎన్నాళ్ళైంది డెలివరీ అయ్యి? మా కోడలికి చెప్పండి, నేను చెప్తాను. సిస్టర్ నీ లీవ్ నాకు కూడా మార్చేయి సిస్టర్. ఈ లైవ్ అంట. అంజు అడుగుతున్నాడు, మౌనిక కిషోర్ గారు ఏమిటి పొట్ట తగ్గడానికి ఏం చేయాలి? కాదు నాన్న, డెలివరీ తర్వాత పొట్ట గురించి చెప్పు. అది ఇలా కట్టుకోవాలమ్మా. మరి మామూలు డెలివరీ అయితే దిలీప్ బ్రో 15 మీకు కూడా months పొట్టుందని చెప్పండి, నేను చెప్తా టిప్. ఐ విల్ గివ్ యూ టిప్. 15 months అయితే ఇంకేం చెప్తానన్నా, ముందులోనే కట్టాలి అది. పొట్ట తగ్గడానికి నేను చెప్తాను టిప్. ఎవరికైనా కావాలా చెప్పండి. 15 నెలలు అయితే తగ్గదమ్మా. అంటే అప్పుడు అదిగో అలాగే వేసుకుంది. అదో చెప్తున్నారు. వాళ్ళింటర్వెల్ మీరు అప్పుడు సాయంత్రం సాయంత్రం మాకు అంటున్నావు. మేము వెళ్తున్నాం వెంకీ, గుడికి వెళ్తున్నాం ఈ రోజు. గుడికి వెళ్ళి భజన ఇంకా అందుకే వచ్చారు. నన్ను ఇవాళ వదలరు, ఎప్పుడు నుంచో అంటున్నారు. ఏ టైం కైనా అదిగో తీసుకెళ్ళిపోతారు. అదిగో విను ఏ టైం అయినా సరే ఈ రోజు అదిగో తీసుకెళ్ళాలి. నేను రావట్లేదని ఎప్పటి నుంచి 8 నెలల నుంచి పాప అడుగుతున్నారు. ఇవాళ వెళ్దామన్నాను, వచ్చారు అనమాట. ఇంక కుదిరేదే లేదు ఈ రోజు, వెళ్ళాల్సిందే. అందుకని వచ్చాను. నన్నమ్మ అక్క గారు, రాధక్కకి హాయ్ చెప్పండి. నాగమణి చెప్తుంది. అక్క రాధ అక్క అవుదమ్మా నీకు. నేను వదిలేస్తే మేనగోళ్ళు అవుతుంది. గారు రాధకి హాయ్ చెప్పండి. రాధకే చెప్పమంటుంది నాగమణి. రాధాల పిన్ని. హాయ్ నాగమణి పిన్ని, బాగున్నారా? నాకు తెలుసు అక్క మీరు నాకు అనంతండి వాళ్ళు పర్లేదు, తెచ్చారు కదా. చాలా స్మార్ట్ గా ఉన్నాడంట. మా దిలీప్ చాలా స్మార్ట్ గా ఉన్నాడంట. అమ్మ 15 నెలలు అయితే కష్టం నాన్న. నాకు చెప్పండి రాధా గారు అంటుంది. రాధ గట్ట చెప్పు, మన వాణి గట్ట చెప్పు. నేను చెప్తాను నా ఛానల్లో చెప్తా. ఇదోటి మండిది. ఛానల్లో చెప్తా. నేను కూర చెప్పలేదని కుళ్ళు మా రాధకే. అక్క నాకు పొట్ట తగ్గలేదుగా, చాలా సిమ్ గా ఉంటాను. అదే దిలీప్ చూస్తాను కదా, రేపు పెళ్ళి ఉంటుంది కదా. మీరు ఎంత స్లిమ్ గా ఉంటారో మేము మిమ్మల్ని చూస్తే గానీ తెలీదు. రాధా సిస్టర్ మీ లైవ్ నాకు మెసేజ్ చేయి సిస్టర్. రౌడీ అంటూ నేను ఇప్పుడే నా ఛానల్ నుంచి నీకు మెసేజ్ పెడతా. 1 సెకండ్. రాధా సిస్టర్ నీ లైవ్ అంటే అంజు కంటే పెట్టు. అంజుకు పెడతాను నేను. బెటర్ నేను ఇక్కడ టైప్ మెసేజ్ పెడతా. పొట్ట తగ్గుతుంది. అదే అమ్మా 15 నెలలు అయితే కష్టం. అంటే డెలివరీ అయ్యి 1 నెల లోపల అయితే అదిగో చెప్తున్నారు. వెంటనే అయితే అన్ని క్రమశిక్షణగా ఉంటాయి. ఇప్పుడు పొట్ట పెరుగుతుంది కదా, మరి ఛానల్ అయిపోయింది కదా నాన్న. ఇప్పుడు అదో రాత చెప్పి టిప్స్ పాటించాలి ఇప్పుడు నుంచి. నెలలు అంటే మరి కష్టమే. ఈ ఛానల్లో చెప్పరు. నేను కూర చెప్పలేదని కోపం. ఏం చెప్తాం, నేనేమో నా కూర నా ఛానల్లో చెప్తాను అన్నాను కదమ్మా. దిలీప్ శ్రీని అన్నం తిన్నాక వెళ్ళాడా లేదా? శ్రీని బాబు వెళ్ళావా? సాయివాసం వెళ్ళాడా లేదా? శ్రీను ఏదో వచ్చింది, ఏదో పెడితే ఏదో వచ్చేసింది. ఏదో వచ్చింది, ఏదో పెడితే ఏదో వచ్చింది. ఏం జరుగుతుంది ఇక్కడ? తిన్నావమ్మా? మా వాస ఇంకా తినలేదు అంటుంది. చూడు ఒకసారి. సత్తుపల్లి ఒక చిల్లి ప్రశ్న అడగండి. ఇందాక నుంచి అంటున్నారు తమ్ముడు గారు. అడగండి, ఇప్పుడు అడగండి, చిల్లి ప్రశ్న అడగండి. ఇంకా టైం ఉంది అమ్మా. ఉందా? ఓకే అయితే పర్వాలేదు. నా ఛానల్ నేను లింక్ పంపించాను చూడు. నా ఛానల్ అందరూ విజిట్ చేయండి. అలా కాదు, మా శ్రీకి దుబాయ్లో ఉంటాడు. అంటూ ఉన్నావా? నా ఛానల్ పెట్టిన చూడు. రామేశ్వర గారు సిద్ధి ప్రశ్న అడుగుతారంట, చెప్పండి. అడగండి. లింక్ అంటే చేయమంటున్నాడు శ్రీను. చెయ్యి లింక్ అంట. ఏం చేయాలి? ఆల్రెడీ లింక్ చేశాను. పిన్ చేయమంటారా? ఐ విల్ డూ పిన్. ఘనమ్మ, మీరు నిజంగా ఘనమ్మ అంటే ఘనమైన అమ్మ. థ్యాంక్ యూ వెంకీ.
నా కొడుకు వెంకీ అంటేని. మరి ఎలా పొగడాలో అలా పొగుడుతాడు నన్ను. అబ్బా! మామూలుగా కాదనుకోండి. అంటూ ఉన్నమా నేను పిన్ చేశాను చూడు నాది నా ఛానల్. ఎవ్రీబడి ఎవరు అందరూ నా ఛానల్ కి వచ్చేసేయండి. పిన్ చేశాను. పిన్ చెయ్యాలి. దట్స్ పిన్ ఛానల్ చెయ్యాలి లింక్. అంట. పిన్ చెయ్యాలంట పిన్. ఐ అండర్స్టాండ్. నేను అందరి మిస్టేక్స్ నేను కరెక్ట్ చేసేస్తాను. మంచి వీడియోలు పోస్ట్ చేయండి మేడం. చేస్తాం సార్. మీరు నన్నా? ఎప్పుడో లైవ్ వచ్చి ఏదో మెరుపు తీగలాగా వచ్చి వెళ్ళిపోతా ఉంటే మా వీడియోలు చూడాలి కదా మీరు. శేఖర్ గారు. ఎస్ సహస్ర అవును నీ స్పెషల్ సహస్ర. బర్త్డే రోజు అన్ని ఇంకా పనిచేస్తాయి. ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు అందరూ. ముగ్గురు వచ్చాం ముగ్గురు. ఇవాళ శాస్త్ర పుట్టినరోజు అని గిఫ్ట్లు పంపించేయాలి మాకు. హాయ్ జీవీపీ, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ధనాస్ ఈ బుక్ లైవ్. జీవీపీ అండ్ నమస్తే విజిట్ మై అమ్మా. ఛానల్. పిన్ చేశాను నా ఛానల్ ని. ఉమా ఉమా ఆంటీ ఆంటీ మిస్సింగ్ టుడే. missing today. ఇందాక వచ్చిందమ్మా లైవ్ ఉమా. వచ్చింది సహస్ర. వచ్చింది ఇందాక చెప్పింది నీకు నా live రాధా ఆంటీ లైవ్ లో. చెప్పాను సహస్ర నీకు ఎప్పుడు సహస్ర బర్త్డే విషెస్ చెప్పాను. 29 పీపుల్ ఉన్నారండి లైవ్ లో. ఎవరు మాట్లాడట్లేదు, గమ్మున ఉన్నారు. బ్యాడ్ ఆత్మకు కమెంట్స్ లేదు. పెడితే మాత్రం డిస్ప్లే అవ్వవు, చూసుకోండి. బ్యాడ్ కమెంట్స్ అస్సలు డిస్ప్లే అవ్వవు. నీకు ఏదన్నా ఎప్పుడు బై మిస్టేక్ వస్తే నేను హైడ్ చేసేస్తా. సహస్ర సోదరి 50 లైక్ 51 అంటున్నాడు లైక్స్ మాకు వచ్చాయంట. దిలీప్. వన్స్ అగైన్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటున్నాడు. సహస్ర పుట్టినరోజు శుభాకాంక్షలు సాయివాస ఆంటీ చెప్పింది. అక్క చాక్లెట్స్ అక్కే. ఇచ్చింది, 2 కేక్లు 4 చాక్లెట్లు సాయివాస్ ఇచ్చింది. దీపక్ హాయ్ అండి, దీపక్ ఎలా ఉన్నారు? హలో అండి. బాగున్నామమ్మా బాగున్నామండి. భోజనం చేశారా? నేను అడిగి ఫస్ట్ ప్రశ్న ఈ రోజు లాస్ట్ లోకి వెళ్ళిపోయింది. భోజనం చేశారా అందరూని? అయితే ఇప్పుడు మీకు మీ ఛానల్ ఛానల్ నుంచి గురించి లైవ్ పెట్టు తెలుస్తుందా? రాదక్క అంట. అబ్బా, ఎందుకు బ్రో, ఇందాకే పెట్టే కదా. దిలీప్ రాలేదు. ఏదైనా ఒక కంటెంట్ అంతకు మించి చేయలేం మనం. సహస్ర పార్టీ ఇగో ఇస్తేనే శ్రీను బ్రోకి ఇంటికి పార్టీ ఇస్తేనే విషెస్ చెప్తాడంట సహస్ర. శ్రీను బ్రో నీకు పార్టీ ఇస్తే ఆయన వస్తారు అనుకుంటా 80K పెట్టుకుని. దీపక్ చేశానండి. దీపక్ గారు నా ఛానల్ కూడా విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ లింక్ Thank you, ఇచ్చాను, దీపక్ పిన్ చేసి గారు. పెట్టాను చూడండి. అవును Thank you దిలీప్ అమ్మా, మామ thank రిప్లై you. చెప్పు, థ్యాంక్ యూ అగైన్ అంటుంది. శిల్పి ప్రశ్న దీపక్ ఏటో గారు. వెళ్ళిపోయిందంట, నేను ఎతికేస్తా ఇప్పుడే. దీపక్ గారు థ్యాంక్ యూ. రాధక్కకి చెప్తున్నారా? ఓకే ఓకే. ఎక్కడొచ్చింది చిలిపి ప్రశ్న? రాలేదు బ్రో. కట్టలేదు ఇంకా రాధక్క సాంగ్ పాడండి. అబ్బా రమ్మదేవి, నువ్వు నన్ను అడుగుతావా? 26 మంది లైవ్ లో ఉన్నారు, అందరూ పారిపోతారు. కామేశ్వరం గారు ఒక అయ్యో పోతుంది అది. అక్కడ కనపడతారు. కామేశ్వర గారు మెసేజ్ పెట్టారు, నేను చదువుతున్నాను, గమ్మునుండు. శిల్పి ప్రశ్న. ఒక వేప చెట్టు కింద ఒక మూగవాడు, ఒక కుంటి అతను, ఒక పుట్టు గుడ్డి, ఒక డంబ్ కుంటతను, గుడ్డి అతను, బ్లైండ్ అతను, ఒక చెముడు అతను మూగ కూర్చున్నారు. ఒక మామిడికాయ పడింది, ముందుగా ఎవరు తీసుకుంటారు? మూగవాడు, శివుడు అతను కుంటి. మాటలు రానతను వెళ్తాడు. నమస్తే, వెల్కమ్ టు మాటలు లైవ్. వచ్చేవాడు వెళ్తాడు, రానివాడు ఎందుకు పోతాడు? ఎవరు తీసుకోరంట. ఒక కుంటివాడు ఫాస్ట్ గా వెళ్ళలేడు కాబట్టి ఆయన తీసుకోడు. మూగవాడే తీసుకుంటాడండి. అంతే, మగవాడే. కుంటివాడికి కనబడదు, చెవిటోడికి వినబడదు, మూగవాడు తీసుకుంటాడండి. కామేశ్వరరావు గారు కరెక్టేనా? మా అన్నయ్య అయితే ఎవరు తీసుకోరని చెప్పేశాడు మా శ్రీరన్నయ్య. నేనైతే మూగవాడని చెప్తున్నా. చెవిటోడికి వినబడదు కాబట్టి పడిందో లేదో తెలియదు, గుడ్డోడికి కళ్ళు కనబడవు, గుడ్డోడికి కాలు వెళ్ళదు కాబట్టి ఆయన పోలేరు. లైవ్ లో ఉన్నవారు తీసుకున్నారండి అంటున్నారు దీపక్ గారు. అవునా? అంటే ఇట్లా అక్కడెక్కడో ఉంటే వేప చెట్టుకి మామిడి ఏంటి? వా ఇది అసలు ఆన్సర్. సూపర్ శ్రీను బ్రో. ఏమన్నాడు? వేప చెట్టుకి మామిడికాయ ఏంటి? సీరియస్, దట్స్ కరెక్ట్. మామిడికాయ దీపక్ పడిందంట. గారు మీరే నుంచి అది మరి అబ్బాయి పడుతుంది కానీ నిజంగా భలే కనిపెట్టారు అనుకో తమ్ముడు. థ్యాంక్ యూ. అవును కరెక్టే.
సీన్ బాబు నిజమే. మా అక్క అబ్బాయి. అన్న ఇప్పుడు కనిపెట్టాడు. అబ్బా! ఆల్రెడీ శ్రీను. దుబాయ్ శ్రీను బ్రో చెప్పేశారు. కామేశ్వరం గారు వేప చెట్టుకి మామిడికాయ ఏంటండి? అస్సలు నిజంగా. సీరియస్‌గా నేను బుర్రపాడు. ఉన్న వాళ్ళ గురించి ఆలోచించాను తప్ప చెట్టు గురించి ఆలోచించలే. బుర్రపాడు అంటే చీపి ప్రశ్న. కరెక్ట్. We got answer. దీపక్ శ్రీకాకుళం నుంచి అంట. అంతే పుట్టిన తాతగా అన్నా. శ్రీను బుర్రపాడు వెంకి నా వంతు చేతుగా లైక్ పెట్టా సబ్ చేసా మీరు సంతోషపడేలా కామెంట్లు పెడుతున్నా ఇంకేం కావాలి చెప్పండి అంటున్నాడు. ఎవరు? ఎవరికి అమ్మక మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా వెంకీ బ్రో? విక్కీనా? అన్నయ్య యాప్ సెట్ కింద మామిడి పండు చేత్తో విసిరేస్తే పడుతుంది. ఇగో దిలీప్ బ్రో ఏమంటున్నాడు చూడు. అన్నయ్య యాప్ సెట్ కింద మామిడి పండు చేత్తో విసిరేస్తే పడుతుందంట. సూపర్. శాస్త్ర ఆంటీ నేను ఫస్ట్ చెప్పాను అంటుంది. అయ్యో నేను మిస్ చేశాను శాస్త్ర నీ మెసేజ్. సాయివాస్ అంటుంది. ఏంటో ఉమ్ము. అనురాధ అంటే మీ బావ కరెక్ట్ గా చెప్పాడు అన్నానన్నా. అనురాధ హాయ్ ముసలి తాత మళ్ళీ స్టార్ట్ చేసింది అనురాధ. ఎవరు తీసుకోరు అని నేను అందుకే చెప్పా. అబ్బా అబ్బా తెలియదట్లు మా అన్నకు బాగా. మౌని కిషోర్ రాధా గారు మీ ఛానల్లో డైలీ ఒక్కొక్క టాపిక్ చెప్పండి. ఓకే అండి. ఒక్కొక్క టాపిక్ అండి హెల్త్ బెనిఫిట్స్ చెప్పమంటారా? ఇంకేమన్నానా? ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మౌని కిషోర్ గారు చెప్పండి. నేను చెప్తా. దీపక్ శ్రీకాకుళం నుంచి ఎవరు అయినా ఉన్నారా? ఎవ్వరు లేరు దీపక్ గారు. మీరే వచ్చారు శ్రీకాకుళం నుంచి. ఆన్సర్ వేప చెట్టుకు మామిడికాయలు ఏమిటి? కరెక్ట్. కరెక్ట్. మీ గెస్. శ్రీనివాస్ ఫస్ట్ క్వశ్చన్ చూసే ఆన్సర్ ఇచ్చా. మీకే బుర్రపాడు అంట. అవును. సూపర్. యాప చెట్టు కింద మామిడి పండు ఎలా పడుతుంది రాధిక? ఓ రాధిక. రాధిక ఎవరున్నారు ఇక్కడ? డీజే టిల్లు మూవీలో ఉందా రాధిక? ఐఎమ్ నాట్ రాధిక. సాయివాస్ నేను నవ్వుకుంటున్నా. అర్థమైంది నాకు. మీ బావ కరెక్ట్ చెప్పారని నువ్వు నవ్వేసుకుంటున్నావు. ఇంగ్లీష్ చెప్పండి మ్యామ్ అంట. ఓకే కిషోర్ మౌని కిషోర్. అక్క అక్కడ ఆన్సర్ యాప చెట్టు కింద మామిడి పండు ఎలా పడుతుంది అని పెట్టింది. విహారీ ప్రో ఛానల్ లింక్ పెట్టారు. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ కిషోర్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సుప్రియ. థ్యాంక్ యూ తల్లి. రాధాశిష్ తిన్నారా కిషోర్ గారు? ఎన్నో కమెంట్స్ ఆగిపోయినాయి నా దగ్గర. వస్తున్నాయి అయితే. వస్తుంది. బ్యాంక్ బెంచర్ కిషోర్ గారు. హాయ్ కిషోర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు అమ్మాస్ లైవ్. 52 లైక్ డన్ అంటున్నారు. థ్యాంక్ యూ. రాధా సిస్టర్ తిన్నారా? నేను తిన్నానండి. తినేసే అమ్మ లైవ్ లో జాయిన్ అయ్యాను. గర్ల్స్ వర్డ్. హలో కిషోర్ గారు. సుప్రియ బన్వంతు వాజ్ హిడెన్ బై దిలీప్. ఏదో బ్యాడ్ కమెంట్ పెడితే హైడ్ అయిపోతారు ఆబ్వియస్ గా. బాబు యాదవ్ తిన్నారా? అమ్మ తినేసే కూర్చుందండి. శ్రీను బ్రో సేమ్ ఇంకోటి ఒక గోడ మీద కోడి పుంజు గుడ్డు పెట్టింది. అది ఎటు సైడ్ పడుతుంది? పాడు. కోడి పుంజు గుడ్డు పెట్టడం ఏంటి? ఇది నేను చూడలే, అసలు క్వశ్చనే చూడలేదు. ఈ లోపే ఆన్సర్ వచ్చేసింది. హాయ్ వాణి గారు తిన్నారా అంటున్నారు. కిషోర్ గారు గర్ల్స్ వరల్డ్ భోజనం చేస్తారా కిషోర్ గారు? ఏంటండి చేసేసే వచ్చుంటారా? చేస్తారా అంటున్నారు. వాణి గారు భోజనం పెడతారంట. వెళ్ళండి కిషోర్ బ్రో. శాస్త్ర హాయ్ కిషోర్ మామ అంటుంది. శ్రీనివాసరావు హాయ్ అను అంటున్నాడు. అని రమాదేవి అంటుంది. బిహారీ హాయ్ ఆల్ అంటున్నారు. హాయ్రా శాస్త్ర తిన్నావా అంటున్నాడు కిషోర్. శ్రీను బ్రో ఆన్సర్స్ కూడా ఇచ్చేసాగా. గల్లు గల్లు మని మొంబ సవ్వడుల ముద్దు బాలుడెవరే తినని కూరండి కామేశ్వర గారు. అమ్మది రోజు మామిడికాయ ఎండు చేపల కూరంట. మీరు తినరది. మా కూర ఈ రోజు మా ఇంట్లో వెజ్.
నీ ఇష్టంగా శాస్త్ర తిన్నాను కిషోర్ మామ అంటుంది. శ్రీను పోయి డ్రింక్ తాగు ఈ గ్యాప్ లో. బ్రో నేను డ్రింక్ తాగాలంటే కిందకి పోవాలి. నేను పైన కూర్చొని ఉన్నా. 87లో ఉంది. డ్రింక్ ఓకే. తాగు. మీరు ఐ కిందనే విల్ తాగుతున్నారు. డ్రింక్ వాటర్. ఐ విల్ డ్రింక్ వాటర్. పాడండి. గల్లు గల్లు మని మువ్వ సవ్వడులు ముద్దు బాలుడెవరే వెన్న కొల్లగన కృష్ణ పాదములు ఆనవాళ్ళు కనరే ఆ గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా. అరెరెరె మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ దేవయ్యా పదుగురు నిందలతో పలుచన కాకయ్యా నిలువని అడుగులతో పరుగులు చాలయ్యా జయ కృష్ణ 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 హరే ఏ నోట విన్నా నీ వార్తలే కొంటి శ్రేష్టలేలా కోనంగిలా ఊరంత చేరి ఏమేమి అన్నా కళ్ళబొల్లి మాటలే నారాధిక చెలువళ్ళు చీరలు దోచిన చిందులు చాలునయా ద్రౌపది మానము కాచిన మంచిని చూడవయ్యా తెలియని లీలలతో తికమక చేయకయా మనసును చూడగనే మాటలు విసరకయా ధిరనా 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 ధిరననా ధిరననా ధిరన ధిరన ధిర ధిరననా గల్లు గల్లు మని మువ్వ సవ్వడులు ముద్దు బాలుడెవరే వెళ్ళ కొన్న కన్న కృష్ణ పాదములు ఆనవాళ్ళు కనరే ఇంకా ఉంది తర్వాత గోకులంలో సీత మూవీ. అవునండి, అవును. అవును తమ్ముడు గారు, అవును. తినేసి అందుకు వచ్చేసినప్పుడు అగో పాడే కూడా సూపర్ అంట. మా దుబాయ్లో ఉంటాడు మా శ్రీనిబాబు చెప్తున్నాడు. సపట్లో వస్తాడు మీకే. సూపర్ అంటుంది శ్రీను బ్రో. సూపర్ సూపర్. క్లాస్ కూడా కొడుతున్నారు శ్రీను బ్రో. ఏదైనా క్లాస్ కొడతాను కొట్టండి, నేను ఇక్కడ కొట్టేస్తా లైవ్ లో అందరికి కనిపిస్తుంది. శాస్త్ర కూడా క్లాప్స్ కొడుతుంది, సూపర్ అంటుంది. సూపర్ అంటుంది. అనురాధ సూపర్ అంటుంది. రమాదేవి క్లాప్స్ కొట్టి సూపర్ అంటుంది. మౌన కిషోర్ బాగా పాడారు అంటుంది. బాగా పాడండి. ఓకే వాణి గారు పాడించేద్దాం. క్రాంతి కుమార్ హాయ్ అంటున్నారు. హాయ్ క్రాంతి కుమార్. కార్తీక్ కుమార్ సారీ. సాయి వాస్ అగైన్ క్లాపింగ్ యూ. సాయి వాస్ పి వెంకీ నమస్కారం చెప్తున్నారు. శ్రీను నెక్స్ట్ టైం తాళాలు కూడా ఉంటే బాగుంటుంది. తాళాలంట కర్రలు ఉన్నాయి, తాళాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. తాళాలు కూడా ఉంటే బాగుంటుంది. చూపించిన బ్రో తాళాలు వచ్చేస్తాయి నెక్స్ట్ సాంగ్ కి. నెక్స్ట్ అమ్మ లైవ్ మా అక్క వాళ్ళు ముగ్గురు చూస్తున్నారు. హాయ్ చెప్పండి. దిలీప్ బ్రో సిస్టర్ కి హాయ్. కార్తీక్ కుమార్ యూ ప్లీజ్ టైప్ ఇన్ ఇంగ్లీష్, వి డోంట్ నో తమిళ్. దిలీప్ బ్రో మీరు చూసుకోండి. రమాదేవి చింత నాకు సాంగ్స్ నేర్పించండి. రమాదేవి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తే నీకు దగ్గర అవుతుంది కదా. అయ్యో పారిపోతున్నాయి మెసేజ్ అన్ని. జ్యోతి సూపర్ అమ్మమ్మ గారు అని క్లాప్స్ కొడుతుంది. అమ్మ నాన్న అఫీషియల్ జీవితంలో ఏమీ లేకున్నా కూడా జన్మనిచ్చినటువంటి తల్లికి మించిన మరో దైవం లేదు అన్నటువంటి నేను నేర్చుకునే సొసైటీ ఆఫ్ ది గుడ్. ఎస్ అండి, కరెక్ట్ అండి. మనోజ్ మొన్న జరిగిన ట్రైన్ డాక్టర్ మౌమిద ఇన్సిడెంట్ గురించి మీరు ఏం చెప్పాలి? ఏం చెప్తామండి. ఆ గర్ల్స్ కి అలా కాకూడదని కోరుకుంటున్నాను. అందరూ కేర్ఫుల్ గా ఉండండి. గర్ల్స్ అన్నోన్ ప్లేసెస్ కి వెళ్ళొద్దు. గర్ల్స్ వరల్డ్ అడ్వాన్స్ గా కృష్ణాష్టమి సందర్భంగా ఈ పాట పాడారు. ఎస్ అంతే అండి. నేనే కట్టాను 30 జతలకు కట్టాను. అప్పుడు నేనే కట్టాను 30 జతలకు. శ్రీను బ్రో అంటున్నారు కర్రలు అంటే కష్టం, తాళాలు బెటర్. ఆ తాళాలు తెచ్చేసారు బ్రో. చూస్తున్నావా? మరీ
మీ పాటకి నా డోలక్ ఉంటే అదుర్స్ అంటున్నాడు వెంకీ బ్రో. మూగోడు కృష్ణ వచ్చేసాయి తాళాలు అంటున్నాడు శ్రీను బ్రో. కర్రలు కూడా ఉన్నాయి కానీ వద్దు కష్టం. ఏయ్ అట్ట ఏయ్ వచ్చేసే తాళాలు అట్ట. గోపాలకృష్ణ నేను ఎట్లేమన్నాను కదా, అందుకే నా ఎక్స్ప్రెషన్ అనమాట. అసలు నేను పెళ్ళైన సంవత్సరం నా పెళ్ళైన సంవత్సరంలో 97లో మా థియేటర్ రాజమండ్రి నాగదేవ థియేటర్ లో అసలు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయ్యింది. అవునండి. ఓకే ఓకే. తాళాలు నా దగ్గర ఉన్నాయి. ఇంకెందుకు ప్లేట్ అందుకోండి అంటున్నాడు శ్రీను బ్రో. అందుకోండి అందుకోండి. ఇదిగో. జ్యోతి బాయ్ బాయ్ జ్యోతి. హాయ్ యామిని రూప. హాయ్ విజయ. విజయనా యామినినా రూపనా ఎవరు? నేను చెప్తాను. నాకు తెలిసి విజయ గారే. శ్రీ సాయి బాయ్ శ్రీను అమ్మగారు. లంచ్ చేయమని చెప్తుంది శ్రీనివాస్ బ్రో నీకు సాయివాస్. యామిని రూపాలో అమ్మగారు అమ్మగారు పక్కన పక్కన మీ మీ కూతురు కూతురు అమ్మ. అమ్మ. అవునండి అవును. నేను అమ్మ వాళ్ళ డాటర్ ని. నా కూతురు. ఈవిడ మా అక్క. అక్క అమ్మమ్మ స్టార్ట్ అంటుంది సహస్ర. ఓకే నాన్న. ఓకే శాస్త్ర. థ్యాంక్ యూ తల్లి. ఇవాళ ఏం కేక్ కట్ చేసావా? ఇప్పుడు సాయంత్రం ఉందా? విజయ్ గారేనా? ఓకే నాకు తెలుసు పిల్లలు ఇంకా వచ్చిండ్రు స్కూల్ నుంచి. వెంకీ బ్రో శ్రీను పిఎస్ పీకే గారు. వెంకీ భోంచేసావమ్మా? వెంకీ అడగలేదు. లంచ్ చేయండి శ్రీను బ్రో. మీటింగ్ అంటున్నారు కదా. ఉండకాలకి వెళ్ళిపోద్దా వెళ్తా. బై బై గర్ల్ సిస్టర్ అంట. ఎవరు? వాళ్ళందరూ మాట్లాడతారు అంతే. అంతేనా వాణి గారు బాగా చెప్తున్నారు. పాట అంటున్నారంట మరి పాట అంటారా? నేను అడుగుతున్నా సూపర్ గా ఉంది. అందరూ చెప్పండి బాగుందని. మా అక్కగారి పాట ఎవరు చెప్పలేదంట. అలిగారు. బాగా పాడారని చెప్తున్నారు. మేమందరం క్లాప్స్ చేసేసాం. అందరూ క్లాస్ కొట్టేశారు మీ పాట. అది మామూలుగా కాదు. అక్క మీ అమ్మమ్మ గారా? విజయ్ గారు అమ్మ రెడ్ బ్లౌజ్ వేసుకుంది అమ్మ. పక్కన ఉంది అమ్మ వాళ్ళ అక్క. అక్క నాకు పెద్దమ్మ అవుతారు. హలో హాయ్ సరదాగా ఉంటారు. హెల్త్ ప్రాబ్లం అమ్మ అంటుంది. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. శాస్త్ర ఇవాళ డుమ్మా కొట్టిందంట స్కూల్ కి. హాఫ్ డే అంట డుమ్మా. అవునా? బర్త్డే స్పెషల్ డుమ్మా. కేక్ కట్ చేసావా లేదా? మా మాటలు కూడా వస్తాయి అనుకుంటున్నారు. అదే అంటున్నారు. అడుగుతున్నారు నన్ను. మా పాటలు కూడా వస్తాయని అనుకుంటున్నారు. ఏమో బిగ్గమ్మ గారు. భలేగా ఉంది అంటున్నారు. రోజు ఇలాగే ఉంటుందా నీకు అన్నారు. నాకు రోజు ఇంత హ్యాపీగా ఉంటుంది ఇదే అంటాను నేను. ఓకే అక్క అంటున్నది రూప. రూప కాదు విజయ. అది వాళ్ళదో పడచ్చు కదా. మీకు ఇష్టమైన పాట 69. ఇగో నాకెవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను హట్ అయితా. నాది అక్కడ పిన్ చేసిన చూడండి. రామారావు హాయ్ మేడం బాగున్నారా? భోజనం అయిందా అంటున్నారు. హాయ్ రామారావు గారు. అమ్మ భోజనం అయిపోయిందండి. శ్రీను బ్రో కాల్ వచ్చిందంట. బాయ్ చెప్తున్నారు. బాయ్ శ్రీను బ్రో. బై మై లైఫ్. ఈవినింగ్ మాకేమైనా పార్టీ ఉందా? లంచ్ అయిందా అంటున్నారు. లంచ్ అయిపోయిందండి మాది. శాస్త్ర ఏంటి ఈవినింగ్ మాకేమైనా పార్టీ ఇస్తున్నావా మామ వాళ్ళకి అంట. ఏమో మామ వాళ్ళకి ఇస్తావు నాకు ఇవ్వు శాస్త్ర. ఓకే బావా అంటుంది. హాయ్ దీపిక. అమ్మా నాన్న జీవితంలో మనం కేవలం ఒక 2 పుస్తకాలు మాత్రమే చదవాలి. ఒకటి మన జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది. రెండవది జీవితంలో మనం ఎంత నష్టపోయినా ఎటువంటి వాటికి మనం ఒకసారి నెమరు వేసుకుని ఇవి మనకి జీవిత సత్యాలమ్మా. పాట అమ్మా నాన్న ఛానల్ సూపర్ నాన్న. మీ ఛానల్ కి నేను వస్తాను. నాకు ఒక ఛానల్లోకి వచ్చి లైక్ చేయండి. మీ ఛానల్ సపోర్ట్ చేస్తానమ్మా. గోవింద అదివో అల్లదివో శ్రీహరి. అది పేల శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచల మహిళోన్నతము. అదివో బ్రహ్మాదుల కపురూపము. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అది చూడుడది మ్రోకుడానందమయము.
చెంగటనల్లదివో శేషాచలము నిండినున్న దేవతల నిజవాసము ముంగిట ఎట్లమ్మా కరెక్ట్ మూలనున్న ధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము అదివో అల్లదివో శ్రీహరివాసము హరివాసము కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటాపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 వెంకటేశ నమో శ్రీనివాస నమో. థ్యాంక్ యూ ఎన్ని పెట్టేసాడో ఇవన్నీ మీకే చూసారా మా ఫ్రెండ్ బర్త్డే అమ్మ దీపిక ఫ్రెండ్ బర్త్డే ఏం పేరు తల్లి చెప్పు. అవునా దీపిక మీ ఫ్రెండ్ పేరు చెప్పు, నేను విష్ చేస్తాను. నేను ఇవాళ సూపర్ ఆంటీ మునగాకు అంటున్నారు. ఫ్రై అరటికాయ ఫ్రై తిన్నాను. అనురాధ సూపర్ అంటుంది గాంధీ గారు అమ్మ. సాయివాస సాయివాసి సూపర్ అమ్మ. అక్క మీ అక్క పెద్దమ్మ మీ గారి వాయిస్ పెద్దమ్మ చాలా గారి వాయిస్ చాలా బాగుంది అంటున్నారు. ఈవినింగ్ విజయ అందరికీ చాలా బాగుంది వాయిస్ అని చెప్తుంది. చూడు దీపిక పేరు చెప్పింది దివ్య అంట. దివ్య ఓకే హ్యాపీ డన్, బర్త్డే టు యూ. నేను గిఫ్ట్ పంపిస్తాను ఈ కేక్ రాగానే. దివ్య హ్యాపీ బర్త్డే టు యూ అమ్మా. దీపిక చెప్పమంది మీ ఫ్రెండ్ ది. దీపిక ఫ్రెండ్ దివ్యకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ పెద్దమ్మ ఆఫ్ ది డే. సూపర్ హ్యావ్ ఏ అంటున్నారు. గ్రేట్ డే టుడే. వెంకీ అందరికీ అదో హాయ్. మరో మంచి ప్రశ్న. నది పేరు, ఒక సినిమా పేరు, ఒక జిల్లా పేరు, అన్నిటికీ ఒకటే సమాధానం చెప్పండి ఏంటది. ఐఎమ్ థింకింగ్. దిలీప్ బ్రో ఆన్సర్ చేయండి. సూపర్ సాంగ్ పాడారు శివ శివ శంకర్. అది ఎవరు తీసేయండి ఇంకా. ఒక సినిమా పేరు గంగోత్రి. ఆహా. శివ శివ శంకర. గంగోత్రి వాణి గారు గంగోత్రి కరెక్టా? కృష్ణ అంట కరెక్టా? సాయివాస్ చెప్తుంది. కృష్ణ అంటుంది అంటారు కూడా. కృష్ణనే మేము చూసేసాం. వాణి గారు చూసేసాం. కృష్ణ అని చెప్పారుగా. దీపిక బెమ్మ ఏదో పెట్టేసింది ఇక్కడ. వెంకీ కృష్ణ అంటున్నారు. ఉమా అమ్మ అంటుంది. ఉమా వచ్చింది, ఉమాసిస్ వచ్చింది. ఏంటో మళ్ళీ రిపీట్ చేయండి అమ్మా. అయిపోయింది, ఆన్సర్ కూడా చెప్పేసినారు. ఒక సినిమా పేరు, ఒక హీరో పేరు, ఒక నది పేరు అన్ని ఒకటే అంట. అదే కృష్ణ నది. అయ్యో ఏమీ బాగాలేదు చంద్రకళ అక్క అంట. తెలియకపోతే అంతే, ఏం బాలేదని పెద్దమ్మ అద్భుతంగా పాడారు. మీ కంఠంలో పరమేశ్వరుడి గరళం ఉందంట. పరమేశ్వరుడి గరళం ఉంది, అంతే గలం ఉంది. ఏ కంఠంలో అంతే ఎలా ఉంటుందో మీ కంఠంలో ప్రగాఢ ఉంది. అటువంటి అనిపించారు. అది మీరు ఆ వెంకటనాథుడు చల్లగా ఉండాలి. వెంకటనాథుడి దయవల్ల చల్లగా ఉండాలి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. నవ్వేసుకుంటున్నారు అమ్మా నాన్న. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సముద్రం కూడా వెళ్ళిపోయినటువంటి అనిపించిందంట. అంత పాడారు. సంతోషంతో జ్ఞానంతో వింటున్నామండి అంటుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మీరు రాయడం కూడా గొప్ప అమ్మా. అంత వరల్డ్ రాయడం అంటే మాటలు కాదు. రాధాశేష్ నాకు లైవ్ మీ అమ్మ ఎంది రూప. సూపర్ అంటుంది. సూపరా. పేరు, ఒక జిల్లా పేరు, ఒక సినిమా పేరు, ఒక ఊరు పేరు అన్ని ఒకటేనంట. మండలం పేరు అదే కృష్ణ అంట. హెల్త్ బాగుంది. నైట్ నుండి అయ్యో చందుకు జ్వరం అంట. చంద్రకళకి తమ్ముడు అండ్ ఇయర్ పెయిన్స్. అవునా? అయ్యో జాగ్రత్తమ్మా. ఇప్పుడు జ్వరాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ. ఏ సినిమా పాట పాడాను అందులో పేరు రెస్ట్ తీసుకోండి చంద్రకళ గారు. ఫోన్ ఎక్కువ చూడకండి. ఇంకా క్లోజ్ కృష్ణ అంటున్నారు. హాయ్ కృష్ణ. ఏమండి సాయంత్రం గుడికి భజనకి వెళ్ళాలి. అది కృష్ణ అంటున్నారు. ఒక శివ శివ శంకర పాట పాడేయండి ఇంకా లాస్ట్ లో. అదేండి ఎక్కడ ఉంది అక్కర్లేదు. శివ శివ శంకర ఎక్కడ ఉంటున్నారు అంటే తప్పదు.
ఎక్కడ ఉంటుందో నా ముఖంలో కూడా అంతే పని ఇచ్చినట్టు కనపడదు బోల్డ్. నాకు నిద్ర వస్తుంది. అన్లక్కీ మానేద్దాం లక్కీ ఇంకా. వచ్చాడు. హాయ్ కాసేపు లక్కీ. హాయ్ హాయ్ లక్కీ, బాగున్నావా? ఎవరు కష్టపడి తెలుగు టైప్ చేయకు లక్కీ. చూడు చూడు అమ్మ అన్లక్కీ నాన్న ఏదో లక్కీ వచ్చాడు. రాశారు. అమ్మ బాయ్ ఎందుకంటే సాయి బాబు. పూర్వకాలం చేసినది వాళ్ళు చాలా అవునమ్మా చాలా కలజోడు లేకుండా పాడుతున్నారు. అందులోనే గుర్తు పెట్టుకోవాలి మనం అందరం ఆలోచిస్తూ ఉంటారు. శుభప్రదం అంటున్నారు. కలజోడు కూడా ఉంటదమ్మా, చక్కగా పాడుతున్నారు. చిన్న అక్షరాలు నాకే కనపడట్లేదు. అలాంటిది నాకు ఇలా పాడటం ఇష్టం అమ్మ, అంతకంటే ఏమీ లేదు. సాయంత్రం బజర్లు ఇరగదీసేస్తారు. సాయంత్రం బజర్కి వెళ్తావా? అక్కడ ఆవిడే మైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసావా? నువ్వు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు నాకు తెలుసు. ఇగో కిందనే ఉంది చూడు, రాధాజీ బ్లాగ్స్ పిన్ చేసి పెట్టిన. నా ఛానల్ పోయి నువ్వు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయి. అదిగో వాళ్ళు చాలా భక్తి పరవశించి ఉంటారు. ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎదురవుతాడు. మార్గంలో నడుస్తూ ఉంటారు. కాబట్టి మణికంటే సుష్టంగా రిప్లై జీవనం చేశాడు, గడుపుతారు. ఎదురవుతాడంట రాధా అనురాధ. చేస్తే మరి వచ్చేస్తుంది కదా. అమ్మ లైవ్ 2 o'clock కి స్టార్ట్ అవుతుంది, నా లైవ్ అయితే 12 కి స్టార్ట్ అవుతుంది. ఇది పడలేదు మరి దేవుడి దేవుళ్ళు నమ్మేటి ముందు ఏం చెప్పాలి దేవుడు. మీకు కనపడుతున్నాయి 12 to 1 చేశాను. అమ్మ వచ్చేసి 2 నుంచి ఇప్పటి వరకు నాకు చేసింది. ఇప్పుడు కనపడుతున్నది. ఎగ్జిట్ అవుతుంది. కలజోడు పెట్టుకుంటే కనపడుద్ది, కలజోడు పెట్టుకోకపోతే కనపడదు. ఇన్నాళ్ళ కనపడేదండి, ఈ మధ్యన ఇంకా అంటే పోయింది. ఖడ్గం మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే మీరు ఖడ్గం అంట. ఖడ్గం ఏందో ఆన్ లక్కీ గారు, నీకు 2 రోజుల నుంచి లైవ్ దొరకలేదు అంటే ఖడ్గం మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఖడ్గం ఖచ్చితంగా. ఓకే, ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ కరెక్ట్. నువ్వు సబ్స్క్రైబ్ చేయలే, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. రేపటి నుంచి మిస్ అవ్వవు మా లైవ్లు. ఒక 5 నిమిషాలన్నా వచ్చిపోతావు. సేమ్ టైం కూడా చేయొచ్చు రాధా గారు. అమ్మ టైం కూడా ఇట్లే చేయొచ్చు ఇస్తాము. నా రాధగారు. ఛానల్ అయితే టైం నాకే కూడా. బెనిఫిట్, అమ్మ ఛానల్ లో చేస్తే అమ్మ బెనిఫిట్. 53 లైక్స్ వచ్చాయంట, చంద్రక్క చెప్తుంది. అవునా? అంతేనా? చేసేసా, ఇప్పుడే చేసావు కదా, నాకు తెలుసులే. రేపు రేపు వచ్చే మరి. లక్కీ చేసా అంటున్నారు ఎవరో. లక్కీ ఫ్రమ్ కాకినాడ. ఏం పేరు అది? కెల్లెస్ట్. నా పేరు రావట్లేదు. ఏ Thank you అమ్మా, అన్లక్కీ thank you. బట్ అని పేరు లక్కీ, హీఈస్ ఫ్రమ్ కాకినాడ. అవునా? కరెక్టే లక్కీ. బస్సులో వెంకీ ఎక్కేవాడికి వెంకీ దిగేవాడు వయసులో ఎదురే అల్లుడున్న ఎదురేటగా అద్భుత అవుతారు. భావం, అందరికీ అమోఘం, అసాధ్యం, అపారం. థ్యాంక్ యూ Thank వెంకీ, you, థ్యాంక్ యూ Lucky. అమ్మా. కలజోడు కలజోడు కూడా Okay, అమ్మా. వాడట్లేదు, అంత గ్రేట్. థ్యాంక్ యూ అమ్మా లక్కీ అనేది. You told ఏం me పేరు? లక్కీ లాస్ట్ టైం 2 days బ్యాక్ వచ్చావు లైవ్ లోకి. అప్పుడు చెప్పావు యు ఆర్ ఫ్రమ్ కాకినాడ అని. తెలుగు టైప్ చేయడం చాలా కష్టంగా ఉంది, ఇంత మీనింగ్ ఉందా, ఇట్లా చెప్పావు కదా, నాకు గుర్తున్నావు. ముచ్చటగా చాలా మాట్లాడా, ఆనందంగా ఉన్నారు. మర్చిపోయావు. ముచ్చట అంటే ఆనందంగా ఉన్నారు. జీవించడమే ఇలాంటి వాళ్ళు. అవును, అంతే కదమ్మా. అమ్మ ఉన్నది ఎన్నాళ్ళు ఉంటావో తెలీదు, నవ్వుతావు అంతే, నవ్వుతా వెళ్ళిపోవడమే. ఆరోగ్యం ఇవ్వాలి భాస్కరుడు, ఆరోగ్యం ఇవ్వాలమ్మా, అంతకంటే Yes, ఏం నాకు గుర్తుంది. ఏం కాదు. నేను ఎవరిని అంత ఈజీగా లేకపోతే కుదరదు. కుదరదు. థ్యాంక్ యూ రాధక్క, అనురాధ అక్క. గౌతమి హాయ్. హాయ్ ఎవరికి అక్క. చెప్తున్నారు గౌతమి గారు? భక్తవ శంకర శంభో హర హర నమో నమో. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవలు. మారేడు దళములు మారేడు నీవని ఏరేరితేనా, మారేడు దళములు నీ పూజకు. గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని, గంగను తేనా నీ సేవకు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. థ్యాంక్ యూ మనమే నాకు చెప్తున్నారు అక్కడ. జాయిన్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. పేర్లు మారిపోతున్నాయి. రాస్తున్నారు కదా అందులోనే. అగో మీకు చెప్తున్నారు. యూ క్యాన్. థ్యాంక్ యూ అందరికి. లైఫ్ లో వచ్చేద్దామా. శాస్త్ర పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మేము ఎన్ని పాటలు పాడేసాము, భజన కూడా చేసేసాం. తాళం వేస్తారు చూడు అక్కయ్య గారు, వేయండి. తిప్పుడు తాళం వేస్తారు. శ్రీను తెలుపుతుంది, మా వెంకీకి తెలుపుతుంది. ఇలా
ఆ పాట మీద పాట మీద తిప్పుడు తాళం అని చానాలు పట్టింది అది నేర్చుకోవడానికి మాకు. అని వెంకీ నీకు తెలుసమ్మా ఆ తాళం గురించి నీకు తెలుసా? అంటే డోలక్ మీద హార్మోని మీద బాగా వచ్చేది. వస్తది. ఇప్పుడే రాదు. అక్క ఇప్పుడు ఎందుకు అక్క 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 ఫోన్ చేస్తుంది నాకు సౌండ్ లైవ్ లో పోయిందంట. ఉంటాయి ఫోన్లు అయితే ఇంకా మాట్లాడదాం. అందరికీ బాయ్. పెద్దమ్మ అంటే ఇష్టం టెంపుల్లో పాడేదాన్ని. అవునా? థ్యాంక్ యూ. మరో ప్రశ్న రామేశ్వరరావు గారు మరో ప్రశ్న అంటున్నారు. శ్రీరామనవమి కొట్ట. ఓకే 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 శ్రీరామనవమి. నువ్వు మాట్లాడరాదు ఇంకా కట్టేయండమ్మా ఇంకా. ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. అవునమ్మా అవును చానాలు పట్టింది ఇది నేర్చుకోవడానికి మాకు. తిప్పుడు తాళం అని ఇలాగ సూపర్ అంట. ఇంకా నీకు విషయం తెలుసా రాదా? చీరలో జాకెట్లు కుట్టించుకోరు తెచ్చారు కుట్టుకోవాలంట. నేను చీరలో జాకెట్ కుట్టించుకోరు అనమాట. ఈ చీరలోదే ప్లెయిన్ వేసుకుంటానమ్మా. నేను కుట్టుకోమని తెచ్చారు. ఓకే ఓకే బాగుంది కుట్టుకో. మొన్న ఒకటి తెచ్చారు. మీకు అందరికి కడుపు నొప్పి నువ్వు లేట్ వచ్చి లైవ్ కట్ చేస్తే మీకు కడుపు నొప్పి వస్తుంది అంటే ఎట్లా చెప్పు? మరి 2 o'clock రావాలి కదా. 2 కి పెట్టిన టైం ఎంత అయింది చూడు. 3:40 లైవ్ కట్ చేయడానికి ఎట్లా చెప్పబ్బా? అండి ఉల్లిపాయ నువ్వు అడిగిన ప్రశ్న అడుగుతున్నారు కామేశ్వరరావు గారు. ఇది మన లైవ్ లో మన ఛానల్ లో పెట్టాం. సహస్రం పార్టీ ఎప్పుడు ఎన్ని గంటలకి? ఉల్లిపాయ అంట. మా శ్రీను భోంచేయమ్మా శ్రీను టైం అయింది ఇంకా. అక్కడ దుబాయ్లో ఇప్పుడు అవుతుందంట 2. మొత్తాన్ని సహస్రా గారి లైవ్ లోనే భరించేసేయండి. చేసేసాం. ఉల్లిపాయ బాబాయ్. చాలా థ్యాంక్స్ అమ్మా అందరికీనే. మా లైవ్ లో ఎంతసేపు ఉండి మాకు సహకరించిన అందరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఇవాళ మా సహస్ర పుట్టినరోజు సందర్భంగా భజన కూడా చేసేసాం, పాటలు కూడా పాడేసాం. మా రాధ వార్తలు కూడా చదివేసింది. థ్యాంక్ యూ రాధా. నీకు ముందు థ్యాంక్స్ చెప్పాలి. నేనైతే చదవలేకపోతుంది ఈ రోజు. ఫస్ట్ లో చాలా వెళ్ళిపో అంటున్నాను. నువ్వు రేపు లక్కీ రేపు నాది 12 o'clock లైవ్. నువ్వు కంపల్సరీగా రావాలి. తర్వాత నీకు కంటిన్యూ కావాలంటే 4 వరకు లైవ్ ఉంటది. 12 గంటల నుంచి 1 గంట వరకు నేను చేస్తాను. ఒక 1 hour బ్రేక్ ఇస్తాం. లంచ్ చేసి వచ్చేసాయి. అమ్మ లైవ్ 2 o'clock. అమ్మకు కూడా బాగా చెప్తుంది. మా అమ్మ నాన్న ఏటో చెప్పారు. ఎప్పుడైనా కడిగి దారిద్ర్యంలో అనుభవిస్తున్న వారికి డబ్బు ఉన్నవాళ్ళు 2 చేతులు మనం ధర్మబద్ధంగా సహకరించి కుటుంబాన్ని జీవితాలు పాఠాలు నేర్పిస్తుంది. అవునమ్మా మనిషికి ఎక్కడ ఎలా ఎవరితో మనం మాట్లాడాలి. డబ్బున్నా అందరికీ ఉండదమ్మా. అనురాగాలు 2 రావు. డబ్బుంటే వస్తుందా? రాదు, అస్సలు రాదు. కోట్లు ఉన్నా అమ్మా నా తరపున అందరికి మా దిలీప్ చెప్తున్నాడు కృతజ్ఞతలు. చాలా థ్యాంక్స్ అమ్మా అందరికి. శ్రైవాస పుట్టినరోజు శుభాకాంక్షలు బాయ్ అంటున్నది. రేపు మా వేదాంశ గారి పుట్టినరోజు రాదా? వేదాంశ పుట్టినరోజు రేపు గుర్తుపెట్టుకో. అన్ని చదవ. రాధా సయ్యద్ ఎవరో వచ్చారు చూడు. సయ్యద్ గారు. హ్యాపీ బర్త్డే శాస్త్ర గారు. గాడ్ బ్లెస్ యూ విత్ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ హ్యాపీనెస్ లైఫ్ బ్రైట్ ఫ్యూచర్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సహస్ర అంటున్నారు. రషీద్ సహస్ర ఈజ్ అ గర్ల్. మా వెంకీ వ్యాఖ్యాత. మన అమ్మ నాన్న ఛానల్ వాళ్ళు కూడా వ్యాఖ్యాతలే ఈ రోజు. నిజంగా మన ఛానల్ భలే ఉంది ఈ రోజు. నాకు నచ్చేసింది బాగా. వెంకీ బ్రో అంటున్నారు వ్యాఖ్యాత రాధా సోదరికి, గాయని పెద్దమ్మకి, ఆర్గనైజర్ ధనమ్మకి నమస్కారం. సభకు నమస్కారం అంటున్నారు. హాయ్ అమ్మా అంటున్నారు. హాయ్ దేవి బాగున్నారండి? వచ్చారు లైవ్ ఎండ్ అయిపోతుంది. ఫేమస్ అయిపోవాలి అంటున్నాడు. చెయ్యి మరి లక్కీ అర్జెంట్ గా లైవ్ చేసి ఫేమస్ అయిపోతాడంట. వచ్చేయండి తమ్ముడు వచ్చేయండి. భజన కూడా నేర్పించేస్తాం.
ఒక్క నిమిషం. బర్త్డే సహస్రది లక్కీ విష్ చేయి. అండ్ అలాగే మా దీపిక సిస్టర్ ఫ్రెండ్ దివ్యాది కూడా బర్త్డే ఉంది. విష్ చేయండి అందరూ. అమ్మా నేను అప్పుడే వచ్చాను మీరు గమనించుకోలేదు అంట. అవునవును కొన్ని మెసేజెస్ మిస్ అయినాయి. జుటు వాళ్ళు సాంగ్స్ ప్లే చేస్తున్నారు కదా సో దానివల్ల. సిగ్గైతే ఎట్లా అబ్బా ఫేమస్ అవ్వాలంటే చెయ్యాలి మరి లైవ్ లోకి రావాలి. ఎవరు లక్కీకి సిగ్గేస్తుందంట లైవ్ లోకి రావాలంటే. ఏమ్మా సిగ్గెందుకు అందరం మనమే కదా తప్పనిసరిగా నేను చెప్పేది ఒకటి శాస్త్ర గారు హాయ్ తెలుగులో రాకీ వెల్కమ్ టు లైవ్. ప్రత్యేకంగా మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నలుగురు అమ్మ చదువుకుంటుంది శాస్త్ర చిన్నపిల్ల 9 మనసారా కోరుకుంటున్నారు 9th క్లాస్ సహస్ర. లక్కీ సహస్రజీ హ్యాపీ బర్త్డే అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్ విత్ యూ. మే గాడ్ ఆల్వేస్ విత్ యూ అని లక్కీ విష్ చేస్తున్నాడు టు సహస్ర. సహస్ర ఈజ్ ఏ 9th క్లాస్ స్టూడెంట్. దివ్య గారికి ఆశీస్సులు. ఓకే అండి వెంకీ బ్రో. లైవ్ ఎండ్ ఎట్ 4 PM. ఎస్ బ్రో అమ్మ వాళ్ళు ఎండ్ చేసేస్తా అంటారు బికాజ్ వాళ్ళు ఏదో భజనకి వెళ్ళాలంట. ఆరిస్ బాబు తెలుగు 786 హాయ్ అక్క అంటున్నారు. లైవ్ అయిపోయినాక మాట్లాడుకోవచ్చు కదా మీరిద్దరు. ఓ అమ్మ ఇక్కడ చూడు ఆరిస్ బాబు గారు వచ్చారు. హాయ్ చెప్పు. నమస్తే 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 అర్జిబాబు ఎండ్ అంటే చేస్తే మరి బషీరా వచ్చింది. హలో అమ్మా బషీరా అర్జిబాబు గారు వెల్కమ్. ఇంకెవరు వచ్చారు సహస్ర వచ్చిందా మళ్ళీని శ్రీను గారు వచ్చారు. వెల్కమ్ అమ్మా వెల్కమ్. లైవ్ క్లోజ్ చేద్దాం వస్తుంది. ఎవరైనా లైవ్ పిలిస్తే సహస్ర ఇంకేంట్రా సాయంత్రం ఉందా కేక్ కటింగ్ గొంతు నొప్పి వస్తుంది మళ్ళీ. అవును కదా మరి నాకు రాలేదు ఈ రోజు గొంతు నొప్పి దాహం కూడా లేదు. రాత్రి తీసుకుందా డ్యూటీ కదమ్మా. యు ఆర్ సేఫ్ టుడే. నాకు నిద్ర వస్తుంది వాగి వాగి వాగి. నా టైం అయింది నిద్ర టైం. ఎవరైనా లైవ్ పెడితే నన్ను ఇన్వైట్ చేస్తే వస్తా వాగడానికి. పని పడ్డ లేదా అని ఎవడో పెట్టాడు మెసేజ్ పోయింది. అది పోయిందా పోలే తీసేవా ఓకే పని పడ ఆడికి లేదు మనకు కాదు ఆడికి లేక వచ్చాడు మనకు ఉంది. ఉంటారు అయ్యో దొంగ ఏదోళ్ళు ఉంటారు కొంతమంది. అది పోయింది ఆటోమేటిక్ గా. నేనేం చేయలేదు చూసావా. ఇంక బ్లూటిక్స్ ఇవ్వనవసరం లేదు మాకెవరికి. తీసే అయితే బ్లూటిక్ అంటారా బోర్డు మంది అంటారు. బర్త్డే చెప్పిన వారందరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ధన్యవాదాలు పేరు పేరున అంటున్నారు. కొత్తగా బ్రహ్మరాంబికా రెడ్డి గారు హాయ్ అమ్మా అంటున్నారు. నమస్తే అండి నమస్తే వెల్కమ్ అమ్మా. లైవ్ క్లోజ్ చేస్తున్నాము అందరికి ఫర్ ద విషెస్. ఓకే ఓకే సహస్ర ఈ రోజు చాలా మంది వచ్చారు కదా థ్యాంక్ యూ చెప్తావా మాకు లేదా. చెప్పింది ఇప్పుడే. ఒక వ్యక్తి స్త్రీని గౌరవించాలి అంటే తప్పనిసరిగా ఒక వ్యక్తి ఒక పూట అన్నప్పుడు తాను ఎంత కష్టాలు పడుతున్నాడో తనకు తెలుసు. స్త్రీలను జీవితంలో గౌరవించినంత వరకు తాను ఎప్పుడైనా ముందుకు వెళ్ళగలుగుతారు. స్త్రీని గౌరవించితేనే స్త్రీని ఒక బానిసలా చూసిన వాళ్ళకి ఇంకా వాళ్ళకి వీలు దిగుదల ఏముంటదమ్మా అంతే కదా. అన్నప్పుడు ఏమన్నాడో ఏంటో అన్నాడు ఇంగ్లీష్ లో. నువ్వు కొంచెమే ఉన్నావు అంటే పూర్తిగా కనపడమంటున్నాడు. ఎవరు నన్నా నిన్నే సైడ్ గా ఉన్నావు కదా. నేనే ఇప్పుడు ఫుల్ గా ఉంటుంది. ఇవాళే సగమే ఉంది. నేనేనమ్మా నేనే ధనాసి బుక్ నేను. ఇప్పుడు మా అక్క ఏంటండి అంత లాంగ్ మెసేజ్ అంటున్నారు శ్రీను బ్రో. స్త్రీలని గౌరవించమని చెప్తున్నారు శ్రీను బ్రో. శాస్త్ర థ్యాంక్ యూ హరీష్ బాబు తెలుగు అంటుంది. కొత్త కాపు ఇప్పుడే చూడండి నా కూతురు నాకు ఎంత సపోర్ట్ చేస్తుందో నా ఛానల్ కోసం. చూసారా మీరందరూనే అలా ఉంటారు ఆడపిల్లలు. మగపిల్లడు కాసేపు కూర్చోమని వచ్చి కూర్చుంటాడేమో అస్సలు కూర్చోడు వెళ్ళిపోతాడు. ఫేస్ కొంచెం మా అమ్మకి దగ్గరగా ఉంటుంది అంట లక్కీ అంటున్నాడు. ఓకే ఓకే బ్రో థ్యాంక్ యూ. ఉమా గుడివాడ వచ్చింది హాయ్ అమ్మా అంటుంది. హలో అమ్మా వెల్కమ్. ఎవరు ఉమా గుడివాడ ఉమా మహేశ్వరి. ఓ ఉమా థ్యాంక్ యూ తల్లి. ఏం చేస్తున్నావు ఏం కూర చేసావు? ఆల్రెడీ ఐ టోల్డ్ యు ఐ యామ్ ఫ్రమ్ తెలంగాణ హైదరాబాద్. బ్రహ్మరాంబికా రెడ్డి గారు నమస్తే సార్ వెల్కమ్ టు లైవ్. బ్రహ్మరాంబికా రెడ్డి గారు
ఐ థింక్ లేడీ గర్ల్ రిలీ బ్రో. మా శ్రీను ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? అన్నం తిన్నాక శ్రీను నన్ను వెళ్తున్నాడా? రన్ చేయమంటున్నాడు. నన్నే రన్ చేయమంటున్నాడు ఐ థింక్. మామూలుగా అవునా? లేదు ఆర్మీలా ఉన్నారు మీరు లైవ్ కి అంట. థ్యాంక్ యూ అవునా? బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఫన్నీ కార్టూన్ వీడియోస్. హాయ్ మా అంటున్నారు. హాయ్ ఫన్నీ కార్టూన్ పన్నీర్ వీడియోస్. యు ఆర్ ఫ్రమ్ థ్యాంక్ యూ అనపర్తి రైట్? థ్యాంక్ యూ అనపర్తి అమ్మా రైట్? మన శ్రీను పిఎస్పికే షార్ట్స్. బాయ్ హట్టయ్య. స్టార్టింగ్ లో ఎండ్ ఉంటున్నా. స్టార్టింగ్ టు ఎండ్ ఉంటున్నా. వై ఉన్నాడు బ్రో? పాపం. వై యు హట్? ఎందుకు హట్ అయ్యారు? క్లోజ్ చేద్దామమ్మా. ఉమా వచ్చింది. ఎలా ఉన్నావు ఉమా? హాయ్ అమ్మ from ఒంగోలు. ఒంగోలా? గుడివాడ అని గుర్తుపెట్టుకున్నానండి మీది. కాదు, సారీ. అల్లుడు గారు ఎలా ఉన్నారు? అల్లుడు గారు మోహన్ ఫస్ట్ కృష్ణ అలా గారు ఆయన గారు బాగున్నారా ఉమా సిస్టర్? మన లైవ్ కొత్తలో మోహన్ కృష్ణ పుట్టినరోజు గారు శుభాకాంక్షలు చెప్పమందనమాట ఉమా. తెలుసు తెలుసు మోహన్ కృష్ణ గారు. అనపర్తి ఎవరు మా? అనపర్తి ఎవరు అనపర్తి మా అంట. ఫన్నీ కార్టూన్ వీడియోస్. అన మరి అనపర్తి రేపు నాకు పార్టీ దగ్గరే. ఇస్తున్నావా వరలక్ష్మి బతుల? రేపు వాళ్ళ మనవడు పుట్టినరోజు. మా అమ్ములు గారు వరలక్ష్మి మనవడు. బతుల పార్టీ ఇస్తున్నావా మరి మనవాడి బర్త్డేకి? నార్మల్ గా అయితే నేను కాకినాడలో ఉండేదాన్ని రేపటికి, కానీ మాది క్యాన్సిల్ అయింది ప్రోగ్రామ్. వచ్చి ఉండేదాన్ని వాడి బర్త్డే. మిస్ బాగున్నావా సిస్టర్? మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను ఉమా సిస్టర్. ఇందాక వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయారు అంటాడు మా దిలీప్. ఇందాక వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయావు వరలక్ష్మి అంటున్నాడు దిలీప్. టైమింగ్స్ చెప్పండి. రేపు ఫస్ట్ నేనే వస్తా అంటుంది. నా లైఫ్ వస్తావా అమ్మ లైఫ్ వస్తావా? ఫస్ట్ అది చెప్పు. నాది 2 గంటలకమ్మా. చెప్పు చెప్పు. నాది 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 12 గంటలకి. నాది 12. క్లోజ్ లక్కీ చేద్దాం ఫస్ట్ నా ఇంకా. లైఫ్కే రావాలి. క్లోజ్ చేయ మరి. నువ్వే చేయాలి. నేను భోన్ చేయవా ఇంకా? భోన్ చేయమ్మా. చేస్తాడు. ఆయనకి మీటింగ్ ఉంది పాపం. నువ్వేమో తినవా అని అడుగుతావేంది? అవునా? పెట్టేస్తే అయితే సరే. వెళ్ళిపోతాడు. బై చేసేది ఎండ్ చేసేద్దాం. అవును బ్రో. ఫన్నీ క్రియేషన్స్ ఇంతకు ముందు వచ్చారు. హీ సెడ్ అనపర్తి నియర్ టు మై విలేజ్. మిర్యాలగూడ నుంచి మిర్యాల కూడా దుర్గారెడ్డి నుంచి అంట బాగున్నారా అండి? దుర్గారెడ్డి గారు. ఓ హాయ్ ఓకే. దుర్గారెడ్డి గారు బాగున్నారా? నేను బాగున్నాను. అమ్మ సూపర్ అవంతిపురంలో ఉంది. కాకినాడ అవంతిపురంలో మా చాలా తోటికోళ్ళ గారు ఉన్నామండి. ఉన్నారండి. అవంతిపురంలో. చెన్నైలో ఉన్నావా? ఓకే ఓకే లక్కీ. అమ్మా చెన్నై నేను మొన్న ఫెబ్లో వచ్చాను లక్కీ. ఆఫీస్ దుర్గారెడ్డి వర్క్ గారు మీద వచ్చాను. దుర్గారెడ్డి గారు అడిగేది ఏంటంటే అనంతపురంలో ఎవరు ఉన్నారని కామేశ్వర గారు అడుగుతున్నారు. అమ్మ ఒక నిమిషం ఉండమ్మా. కామేశ్వర గారు నా ఛానల్ ఆల్రెడీ అక్కడ పిన్ చేశాను చూడండి. రాధాజీ వ్లాగ్స్ అని అక్కడే ఒక మెసేజ్ ఆగిపోయింది. దట్స్ మై ఛానల్ నేమ్. ఆల్రెడీ నా ఛానల్ లింక్ కూడా పెట్టాను చూడండి. అమ్మ వాళ్ళది అగో మా శ్రీను బ్రో పెట్టాడు రాధాజీ వ్లాగ్స్ అని. అది టైప్ చేసినా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అమ్మ తినేసే కూర్చుంది లైవ్ లో. కామేశ్వరరావు గారు రాధక్క ఛానల్ పిన్ చేసి ఉంది చూడండి. అవును కామేశ్వరరావు గారు నా ఛానల్ పిన్ చేసి పెట్టాను చూడండి. థ్యాంక్ యూ టు ఆల్ మై లైవ్లీ అమ్మా ఫ్యామిలీ తినేసా. మెంబర్స్. థ్యాంక్ యూ. డూ బ్యూటిఫుల్ విషెస్. మై స్పెషల్ బర్త్డే విషెస్ అంటుంది. గాడ్ బ్లెస్ యూ సహస్ర. చూసారండి. థ్యాంక్ యూ అండి కామేశ్వరరావు గారు. నేను ఫన్నీ కార్టూన్ నేను డైలీ అమ్మ లైవ్ కి వస్తాను. మరి నా లైవ్ కి రావా? నా లైవ్ కి కూడా రా. నా ఛానల్ పిన్ చేస్తాను చూడు. సబ్స్క్రైబ్. అమ్మ కూడా వస్తుంది నా లైవ్ కి. చాట్ లో పెట్టు మళ్ళీ లింక్. మళ్ళీ పెట్టినా ఏందో తీసుకుంటున్నాను. ముగ్గుపోయి మా కాయలు చూడండి. ఇదిగో కాదు ఇగో రాదా పెట్టినా నా ఛానల్ లింక్ చూడండి. ముగ్గుపోయిన కాయలు ఎంత బాగున్నాయో. పెట్టాను నా ఛానల్. మన ఇంటివా? ముగ్గుపోయినాయి. ఇది పచ్చిది. కూర్చుంటే తెచ్చుకుని ఉండేదాన్ని. అయిపోతున్నాయి మా మామిడికాయ ముక్కలు అన్ని. కట్ చేసి పెట్టుకున్నాను అన్ని. పిన్ చేస్తే ఎలా ఓపెన్ అవుతుంది రాధాక? ఓ అవునా? ఐ డోంట్ నో. సరే అక్క, ఖచ్చితంగా రేపటి నుండి మీ లైఫ్ కి వస్తాను అక్క అంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యువర్ నేమ్ ఫన్నీ కార్టూన్ వీడియోస్. నేను డైలీ పెట్టాను బట్ పెడతాను. ఇంకా పెట్టేస్తా. డైలీ 1 అవర్ చేస్తా. అమ్మలా 2 గంటలు అయితే నేను చేయలేను. నాకు గొంతు నొప్పి వచ్చేస్తాను. శాస్త్ర పుట్టినరోజు అని ఎక్కువసేపు ఉన్నాం. అబ్బా ఆ శాస్త్రం కూడా నీకోసం డుమ్మ కొట్టింది. స్కూల్ సులోచన. ఓకే నేను గుర్తుపెట్టుకుంటాను మీ పేరు.
ఒక గంట అంతగా తప్పితే ఇంకొక అరగంట బీరువా తలుపు తీసి బీరువా సిస్టర్ మీ లింక్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వట్లేదు. నేను మళ్ళీ పెడతాను ఉమా సిస్టర్. అక్కడ ఉమా సిస్టర్ ఇప్పుడే కోలాటం మళ్ళీ పెట్టాను. నా లింక్ చూడండి. ఇప్పుడు కింద పెట్టాను చూడండి మీ మెసేజ్ కింద. దట్స్ మై ఛానల్ లింక్. థ్యాంక్ యూ అంటుంది సులోచన. జస్ట్ స్కిప్డ్ అంట ఏందో నీ మెసేజా పుట్టినరోజు సందర్భంగా ఈ సులోచన రోజు అక్క అంటుంది. బాగుందో గారు వండేసిన దాని మీద ఓపెన్ గారు పిండేసిన దాని మీద ఓపెన్ చేయొద్దు. పిండేసిన కాదు, పిన్ చేసిన మీద ఓపెన్ చేయొద్దు. కామెంట్ లో పెట్టారు చూడండి, దాని మీద ఓపెన్ చేయండి. ఓయమ్మో ఏం తెలియండి బాబు మీది. పోయాడు తీసేస్తుంది అదే అంటుంది ఒకడు వస్తాడు చెత్త వాళ్ళు వస్తారండి వస్తారు నిన్న వచ్చాం చెల్లెలు. మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి వచ్చిందంట సులోచన. సులోచన రాఖీ కట్టడానికి వచ్చిందంట. ఏయ్ అదే ఉండండి నేనైతే మనకు పిన్ పాట చేస్తా తీసేస్తాను. ఉండండి. చూసేసి. ఇదిగో మేమిద్దరం ఒక షార్ట్ చేసి పెడతాం చూడండి అన్పిన్ చేసేసాను. అయిపోయిందా అన్నా అది రాధాజీ నారివా ఏందబ్బా నేటివ్ అదే ఏపీ కాకినాడ మా అమ్మమ్మ గారు ఊరు. చెల్లూరు మాది, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మండలం శాస్త్ర క్లాక్స్ అండ్ ఆల్ ఇన్ వన్. తనది కూడా ఒక ఛానల్ ఉందండి, అందరూ తన ఛానల్ కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు బర్త్డే బేబీది ఆ ఛానల్. రేపు రావా ఇంకా ఎంత అయిపోతాయా ఈ రోజు జాగ్రత్త ఇది ఉంటది ఫోన్ లో అలా ఉంటాయా మనం కనపరుస్తాం ఈ పాటలో అన్ని ఉంటాయి. చూసుకుంటా ఉంటారా సరే ఎండ్ చేస్తావా? పాపం వేరే వాళ్ళకు కూడా పనులు ఉంటాయి కదా. మాతృమూత్రులకు నా హృదయపూర్వక సుమాంజలి అంటున్నారు. ఏందో కళ్ళు నా పెట్టి చూస్తున్నాడు, ఎందుకో అర్థం కాలే. సహస్ర మీ ఛానల్ ఏంటి, లింక్ ఇక్కడ పెట్టు. అరే నువ్వు ఫస్టే పెట్టాల్సింది. అయినా ఉన్నారు పీపుల్, 19 పీపుల్ ఉన్నారు, పెట్టుకోవచ్చు. ఎవరి ఛానల్ నా ప్రమోషన్ కావాలంటే పెట్టేసుకోండి. ఇక్కడ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసాం అక్క. థ్యాంక్ యూ సులోచన. సహస్ర నీ ఛానల్ కామెంట్ లో పెట్టు. లక్కీ ఇక్కడ కూడా మన గోదావరి హవా అనమాట. ఎస్ థ్యాంక్ యూ సహస్ర. వెంకటరమణ గోదావరి యాస అదే మీ శ్వాస. ఎస్ రాకేష్ రాకీ ఎలా ఉన్నారు మేడం? బాగున్నారండి అందరూ. లింక్ అలా పెట్టలేదు అబ్బా, అలా పెట్టలేరబ్బా, చెప్పలేక చచ్చిపోతున్నా అంటున్నాడు శ్రేణు బ్రో. రేపు అర్జెంట్ గా ఫేమస్ అయిపోవాలి ఒక్క రోజులో. బ్రో నీకు లక్కీ బ్రో నీకు ఛానల్ ఉందా? ఛానల్ ఉంటే చెప్పు, నేను నీకు సబ్స్క్రైబ్ చేసేస్తా. ఒక్క రోజులో సక్సెస్ అయిపోయి లైవ్ పెట్టేస్తాడంట లక్కీ. 2 సంవత్సరాలు అయింది మొరుగుతా ఉన్నాను. ఏముంది చెప్పు, 2 సంవత్సరాలు అయింది. 3 years మీకున్న కంగారు నాకుందా? లేదు, వేస్ట్ నేను. హాయ్ ఖలీఫా, హాయ్ ఆంటీ అంటున్నారు. హలో అమ్మా. ఎలా పెట్టాలి తెలియదు దిలీప్ మామా. ఈ రోజు నా నేమ్ చెప్పాను, నువ్వు గుర్తు పెట్టుకున్నావు నా పేరు. అమ్మ అసలు గుర్తు పెట్టుకోలేదు. కరెక్ట్, అమ్మకు గుర్తుంటది ఫస్ట్, నేను గుర్తు పెట్టేసుకుంటా. సూపర్ షార్ట్ ఏదో ఒకటి పెట్టు ఫస్ట్, ఛానల్ క్రియేట్ చేసి లకి. ఆ షార్ట్ కే నీకు ఫస్ట్ మస్తుగా వస్తారు సబ్స్క్రైబర్స్. షార్ట్లు అప్లోడ్ చేయండి ఫస్ట్. షార్ట్లు అప్లోడ్ చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తారు. పెద్ద ఛానల్ సీనియర్ నో గోదావరి వాళ్ళ మాటలు దేశంలో ఎక్కడైనా గుర్తిస్తారంట వెంకటరమణ గారు అంటున్నారు. So do good short and upload. You got immediately 50 subscribers. Then you can do live immediately. Okay, then bye మరి బాయ్ చెప్పే అమ్మా. రాకేష్ గారు నమస్తే, వెల్కమ్ టు లైవ్ అంటున్నారు మై దిలీప్ బ్రో. చాలా టైం అయిపోయింది. తప్పకుండా సీను మామ మీరు ఉన్నారు పార్టీకి హెల్ప్ చేయడానికి అంట. ఇంతకీ సహస్ర ఎక్కడ నువ్వు? వేర్ ఆర్ యూ ఫ్రమ్? నేను ఎలా పెడతా? సివిల్ ఇంజనీర్ రాధా గారు ఎలా ఉన్నారు అంటున్నారు. నేను బాగున్నానండి వెంకటరమణ గారు, మీరు బాగున్నారా? థ్యాంక్ యూ బ్రో. ఛానల్ లో ఉన్న యాస పోవట్లేదు అంట.
పోదు అంత ఈజీగా. బాయ్ అక్క అండ్ అమ్మ. సీ యూ టుమారో అంటున్నారు. బాయ్ మీరు సులోచన. బాయ్ చెప్పండి. మీట్ టుమారో బై 12 PM ఇన్ మై లైఫ్. ఓకే. ఇలా రండి ఇంకా బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు. రేపు చెప్పేసేయండి. రారు ఇంకా శాస్త్రాగం ఓకే. పెద్దమ్మమ్మ గారు బాయ్ చెప్పండి. బాయ్ బాయ్ అండి. బాయ్ 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 అండి బాయ్ పెద్దమ్మ గారు. బాయ్ 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 బాయ్. బాయ్ బాయ్. నీకు కూడా బాయ్ అమ్మా. అందరికి ఫోన్ బాయ్. చేస్తాం. మల్లేశ్వరికి హాయ్ బాయ్. నందేశ్వరి హలో అమ్మా హలో హలో. ఉమా మిస్టర్ మిస్టర్ అమ్మ అమ్మ బాబు. బాయ్. ఓకే తల్లి ఉమా థ్యాంక్ యూ. బాయ్ 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 శాస్త్ర. అందరికి. మల్లేశ్వరి 63 లైక్ అంట. నందేశ్వరి సూపర్ 63 లైక్స్. థ్యాంక్ యూ అమ్మా నందేశ్వరి థ్యాంక్ యూ. సింగర్ గారు మీకే అదో చెప్పండి. సింగర్ గారు బాయ్. నమస్కారం బాయ్ అండి అంటున్నారు అందరూ. సింగర్ గారికి బాయ్. దండం పోనీ పెట్టారు తిండి బాయ్ అంట. బాయ్. బాయ్. మల్లేశ్వరి గారు నమస్తే. వెల్కమ్ టు లైవ్. బ్రో we are ending the live. You are asking to welcome her. అలా వస్తానే Bye. ఉంటారు.